ఈ రోజు మనతో పాటు ఒక అందమైన బుట్టబొమ్మ ఉందన్నమాట. బయట బస్ స్టాండ్ లో జరిగింది. అంటే రాను ఒక పర్సన్ వచ్చి మీరు పెద్ద మంచి అయ్యారా అని అడిగాడు అనమాట. నాకు తెలియదు ఆ వంట ఏంటో కూడా ఆ మాటలు తెలియదు. లేదు అనుకూల అవ్వలేదు అన్న. పక్కకు వస్తావా నేను చూపిస్తా ఎట్లయితారో అన్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ మా అత్తకు నాకు చిన్న చిన్న ఇష్యూలు వచ్చేసి నేను ఉండను, నేను పక్కన ఉంటా అని చెప్తే పక్కన పెట్టాడు. మన్ను నా కూతుర్ని పక్కన ఇల్లు పెట్టాడు. నేను నా కూతురు కోసం నేను తింటే నాకు పాలు నాకు పాపకి పాలు వచ్చేటి కూడా కాదు ఆ మూమెంట్లో. సో నేను బాగా ఇబ్బంది పడేదంటే నా లైఫ్లో నేను 3 months అన్నంలో గంజిలో ఉప్పేసుకొని తిని. నాకు పెళ్ళి పాప పుట్టిన తర్వాత అప్పుడు సడన్గా ఇంత పెద్ద పాము వచ్చింది మా ఇంట్లోకి. పెద్ద పాము వచ్చింది. నా కూతురు పడుకోబెట్టినా నా కూతురు దగ్గర పాము తిరుగుతూ ఉంది. వెళ్తే సడన్గా నా చేయి పట్టుకొని వచ్చి మంచం మీద పడుకో, నీకు కోరిన నగలు బట్టలు ఇస్తా అని చెప్పి అన్నాడు. నన్ను పట్టుకునే చేతను ఇడ్లించుకొని సుమారుగా 5-6 షూటింగ్స్కి వెళ్ళొచ్చా కాబట్టి ప్రతి ఓడు ఏం చెప్తాడంటే నీకు ఈ ఆఫర్ ఇస్తా ఇవ్వను అని ఒక్కడు చెప్పడు. అందరూ ఆఫర్లు ఇచ్చేవాళ్ళే, అందరూ ఆదుకునే వాళ్ళే. నాకేమిస్తాను. నేను ఒకటి చెప్తా, వాళ్ళు ఏమన్నా అనుకొని చూసుకుంటే ఏం పీకలేదు కానీ పక్కా చెప్తాను. సుష్మా ఏదో ఉంది, సుష్మా భూపతి. ఆర్జీవి గారి దగ్గరికి మీరు వెళ్ళారు కదా మూవీ కోసం, శారీ మూవీ కోసం వెళ్ళారు కదా. శారీ మూవీ కోసం వెళ్ళినప్పుడు ఆర్జీవి గారు మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు మనతో పాటు ఒక అందమైన బుట్టబొమ్మ ఉందన్నమాట. సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాము. తనకి ఒక నేమ్ కూడా క్రియేట్ చేసుకుందనమాట. వంకర టింకర వరలక్ష్మి అని చెప్పేసి. షీఈస్ ఫ్రమ్ నంద్యాల. తను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటారనమాట. చాలామందికి తన గురించి ఐడియా ఉంది, తన లైఫ్ స్టోరీ గురించి ఐడియా ఉంది. అలాగే తను ఒక రెస్పెక్టెడ్ పొజిషన్లో జాబ్ కూడా చేస్తున్నారనమాట. ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు, అసిస్టెంట్గా డాక్టర్ దగ్గర. సో అన్ని విషయాలు ఈరోజు మాట్లాడి తనతో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు? నేను చాలా ఇగో ఇలా ఉన్నా. ఎలా ఉన్నాను నువ్వే చెప్పాలి. సూపర్. థ్యాంక్ యూ. సో ఏంటి సంగతులు? ఫస్ట్ నాకు మీ లాంగ్వేజ్ చాలా నచ్చింది. అంటే రాయలసీమ, నంద్యాల సైడ్ కదా. సో అబ్బాయిలు మాట్లాడుతున్నప్పుడు కొంచెం నేను కంగారు పడుతూ ఉంటా, అర్థం కాదు కొన్ని వర్డ్స్. కానీ నీదేంటంటే కొంచెం అక్కడక్కడ వర్డ్స్ కొంచెం నత్తిపోయి కవర్ చేస్తుంటాను అనమాట. నేను తెలియకుండా మేనేజ్ చేస్తాను అనమాట. సో ఆ స్లాంగ్ నన్ను వచ్చింది. సో ఈరోజు తెలంగాణ వర్సెస్ ఆంధ్ర టైప్ లో. నంద్యాల కదా మాది. రాయలసీమ తెలుగు బిడ్డ. రాయలసీమ తెలుగు బిడ్డ. ఓకే. సో ఈరోజు రాయలసీమ తెలుగు బిడ్డ వంకర టింకర వరలక్ష్మి. ఓకే. సో ఏం చేస్తుంటారు? ప్రజెంట్ అయితే నేను ఓట్ అసిస్టెంట్ జాబ్ చేస్తున్నాను. ఓకే. జాబ్ చేసుకుంటూ ఇన్స్టా రీల్స్ ఇన్స్టా రీల్స్. సో అండ్ జాబ్తో పాటు నాకు షాప్ కూడా ఉంది. ఓకే. సో ఆ డీటెయిల్స్ కంటే కొంచెం ముందు, పుట్టింది పెరిగింది అంతా కూడా నంద్యాలేనా? కాదు, విలేజ్ గోర్లగుట్ట మాది. గోర్లగుంట పల్లెటూరు. బనాంపల్లకు బేదంచర్లకు మధ్యలో చిన్న కొండల మధ్యలో కూర ఉంటుంది. క్రేజీ ఉంటుంది కదా ఊరు. పల్లెటూరు అనమాట. మహా అయితే ఆ ఊర్లో ఒక 500 ఇల్లు ఉండి లేక ఉంటాయి. ఆ ఊర్లో నేను పుట్టి పెరిగాను. సో నా ఊర్లో నేను ఎక్కువ కూడా లేదు. సో నాకు 8th క్లాస్ మిడిల్ డ్రాప్ అయిపోయింది. తర్వాత పెళ్ళి అయిపోయింది. 8th క్లాస్ స్టాండర్డ్లో గ్యాప్ 1 year. ఏ స్టాండర్డ్లో కొంచెం అవి ఇవి ర్యాగింగ్ చేసేసరికి చిన్న ఏజ్ తెలియదు కదా, పల్లెటూరు భయపడి స్కూల్ మానిపించారు. 1 year టైలరింగ్ అవి ఇవి నేర్పించారు. నెక్స్ట్ ఇయర్ ర్యాగింగ్ అంతా జరిగిందా? బయట బస్ స్టాండ్ లో జరిగింది. అంటే రాను అంటే మెచ్యూరిటీ లేని ఏజ్ కదా అప్పుడు. ఒక పర్సన్ వచ్చి మీరు పెద్ద మంచి అయ్యారా అని అడిగాడు అనమాట. నాకు తెలియదు ఆ వంట ఏంటో కూడా ఆ మాటలు తెలీదు. లేదు అంకుల్ అవ్వలేదు అన్న. పక్కకు వస్తావా నేను చూపిస్తా ఎట్లయితారో అన్నారు.
అంకుల్ వస్తా అని ఆయనతో పాటు వెళ్తుంటే మా వాళ్ళు చూశారు. చూసి ఏంటి అంటే ఈ అంకుల్ ఇట్లా చెప్పారు, ఇట్లా చూపిస్తారనేసరికి ఇంకా వాళ్ళు పట్టుకొని కొట్టారు ఆయనని. ఇంకా మా వాళ్ళకు భయం వేసి ఇది మెంటల్ చేష్టలతో జీవితం నాశనం చెప్పుకుంటుంది, వద్దు అని చెప్పి మా వాళ్ళు ఎయిత్ అయిపోయేంత వరకు మా నాన్న మా అన్న వచ్చి నాతో పాటు వాళ్ళే వదిలేవాళ్ళు, వాళ్ళే పికప్ చేసుకునేవాళ్ళు అనమాట. ఇంకా నన్ను ఒంటరిగా పంపలేదు. ఇంకా తర్వాత 1 ఇయర్ నాకు టైలరింగ్ అవి ఇవి స్టిచ్చింగ్ నేర్పించారు. సో తర్వాత పెళ్ళి. 8th క్లాస్లోనే పెళ్ళి అంటే నాకు తెలిసి మీ పేరెంట్స్ రాంగ్ డెసిజన్ తీసుకున్నారు అనిపిస్తుంది నాకు. అంటే నేను కొంచెం దిట్టంగా ఎద్దులాగా ఉండేదాన్ని. ఎద్దులాని నువ్వే అనుకుంటావు, వేరే వాళ్ళకి ఛాన్స్ కూడా అవసరం లేదు. ఓకే, అంటే ఊర్లో అంటారు కదా, ఇప్పుడు మన తల్లిదండ్రుల వాళ్ళకంటే పక్కన వాళ్ళు ఇరుగు పొరుగు పక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బిల్డప్ పెట్టుంటారు. అంటే గాడిదలు ఎక్కువ దానికి పెళ్లి చేయాలంటారు, అదేదో వాళ్ళు సాకినట్టు వాళ్ళ బిల్డప్. సో అప్పుడు వీళ్ళేమంటారు అని నేను కొంచెం పర్సనాలిటీ హైట్ వెయిట్ దిట్టంగా బాగా ఉండేదాన్ని అనమాట. సో దాన్ని చూసి పెద్ద ఏజ్ అన్నట్టుగా అనుకుంటారు కదా, సో అలా పెద్ద పిల్ల అయింది అన్నట్టుగా వాళ్ళు. అప్పటికి నువ్వు మెచ్యూర్డ్ అయ్యావా? నీకు మ్యారేజ్ 8th 8th స్టాండర్డ్ లోనే అయింది నాకు. మెచ్యూర్ అయిన 1 ఇయర్ కి పెళ్లి అయిపోయింది. ఓకే, 1 ఇయర్ అయింది. సో అప్పుడు నీకు అసలు పెళ్లి పిల్లలు ఐడియా ఉందా? తెలీదు. పెళ్లి చూపులు అంటే మా ఊర్లో అందరి ఇళ్ళకు పెళ్లి చూపులకు వచ్చేవాళ్ళు, పండ్లు స్వీట్లు తీసుకొని. అదంటే ఇష్టం నాకు. మా ఇంటికి కూడా నా కోసం ఎవడో ఒకటి తీసుకొని వస్తారు అని. ఓకే, అది మాత్రమే తెలుసు. పెళ్లి చూపులు అంటే చుట్టాలు వస్తారు, పళ్ళు పూలు తీసుకొస్తారు, అవి తినొచ్చు పెట్టుకోవచ్చు పూలు అన్నట్టు ఉంటాను. ఓకే, అప్పుడు ఆ ఏజ్ అలా ఉండేది. ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత అంటే అదే రోజు నేను ఇంకొక ఇంటికి పంపిస్తూ ఉంటాను, అత్తవారి ఇంటికి పంపిస్తున్నప్పుడు ఒక మనిషితో పాటు నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నీ ఫీలింగ్స్ ఎలా ఉండే ఆ ఏజ్ లో? ఫస్ట్ మా ఇల్లు వదిలిపోయేటప్పుడు చాలా బాధ అనిపించింది. ఇది నాకు లాస్ట్ అంటే ఫస్ట్ అమ్మ వాళ్ళు, నాకైతే ఏడుపు రాలేదు కానీ ఫస్ట్ మా అమ్మ మా నాన్న పట్టుకొని ఏడుస్తున్నారు. వీళ్ళేంది నన్ను పట్టుకొని ఏడుస్తున్నారు, నేను పోయి పెళ్లికే కదా, పెళ్లి చేసుకొని మళ్ళీ వచ్చేస్తా అనుకుంటుంటే. నాకు తెలియదు పెళ్ళి అయినాక వాళ్ళ ఇంట్లో ఉండాలి అని. అంటే నాది ఇది అదే ఒకటే అనుకున్నా కానీ ఇంకా పోయేటప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా, అంటే ముక్కాలి అన్నారు. ఆ ముక్కేటప్పుడు తెలియకుండానే ఏడుపు వచ్చేసింది. ఇంకా ఇది నా ఇల్లు కాదేమన్న ఫీలింగ్ అనమాట. పోయేటప్పుడు తెలియని బాధ, ఏడుపు వచ్చింది. పోయిన తర్వాత నాకు ఇంకా ఏమంటారు, ఇప్పుడు పెళ్ళికి ముందు నా అమ్మ వాళ్ళతో నేను ఎలా ఉన్నానో, పెళ్ళైన తర్వాత తనతో పాటు ఇట్లా వేలు పట్టి నడిపిస్తారు కదా, మా అమ్మ వాళ్ళు వెళ్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్తుంటే వెళ్ళనివ్వట్లేదు, అంటే తనతోనే వెళ్ళాలన్నమాట. సో వాళ్ళు వేరైనారు, నువ్వు నా దానివి వాళ్ళు వేరు అన్నట్టు చెప్తున్నారు అనమాట. నాకు అదే కొత్తగా ఉంది, అర్థం కాలేదు. సో అప్పుడు కట్ చేస్తే అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా ఎవరు తెలియదు, కొత్త ప్రపంచం. అంటే పొద్దున్న లేవాలంటారు, ఊర్లో ఎట్లా ఉంటది, పొద్దున్న లేవాలి, వంటలు మనమే చేయాలంటారు, పండ్లన్నీ మనమే చేసుకోవాలి. కొత్త అదొక మళ్ళీ కొత్త ప్రపంచం, అదంతా కొత్త లోకం. సో ఆ ఏజ్ లో అసలు నీకు ఏది తెలీదు. తినే నా హస్బెండ్ తినతోనే ఉండాలి, తను టచ్ చేసినా కూడా ఏంటి వీడు ఇట్లా టచ్ చేస్తున్నాడు, అసలు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నాడు ఏంది అని ఆ ఏజ్ లో అనిపిస్తుంటుంది, అన్కంఫర్ట్ అనిపిస్తుంది, భయం వేస్తుంది. సో మరి అదంతా ఎలా మేనేజ్ చేసావు ఆ ఏజ్ లో? ఇంకా అవన్నీ అంటే ఫస్ట్ అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళిపోయినారు, నన్ను పిలుచుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయినారు అనమాట. నేను కూడా వెళ్ళాలి వాళ్ళతో పాటు, అంటే లేదు నువ్వు రాకూడదమ్మా, మేము మళ్ళీ వస్తామని చెప్పి వాళ్ళందరూ ట్రాక్టర్లో అందరు వెళ్ళిపోయినారు. పెళ్ళికి వచ్చిన వాళ్ళు భోజనాలు వేసి వెళ్ళిపోయినారు. తర్వాత వచ్చేసి సింగిల్ స్టెప్ చీర కట్టుకోనికి రాదు, చీర వదిలి సింగిల్ స్టెప్ పెట్టుకుంటే నువ్వు ఇలా పెట్టుకోకూడదు, ఇలా కట్టుకోవాలి అన్నారు సడన్ గా. నా ఊర్లో నాకు ఎప్పుడు మా అమ్మలు కూడా చెప్పలేదు, ఇట్లా చెప్తున్నారు. తర్వాత కూర్చోంటే లేసి అంట్లు దోంపో అన్నారు, కసులు కట్టుపో అన్నారు. అయ్యయ్యో ఇలాంటివన్నీ నేను ఎప్పుడు చేయలేదు, ఇంట్లో కూడా తిన్న ప్లేట్ కూడా తీసుండనే కష్టం. అమ్మనే క్యారెట్ కట్టించేది, స్కూల్కి ఆమెనే కడిగేసేది, మనం ఎప్పుడు చేస్తాం. సో ఇంకా వాళ్ళు చెప్పినారు, నాకు వచ్చిన కాటికి చేసినాను, వంట చేయమన్నారు. అవి దాంట్లో ఏమేమి అన్న తెలియదు, అమ్మ వేసేది చూస్తుంటా కదా, అట్లా అట్లా చేసినాను. నచ్చలేదు వాళ్ళకి. కొన్ని రోజులు చూసినారు, నువ్వు వంట చేయకు మేమే చేసుకుంటామన్నారు. ఇంకొద్దులే ఈ అమ్మాయికి రాదులే, చచ్చిపోయేలా ఉన్నాము. ఇంకా వాళ్ళే చేసుకుంటారు. మా అత్త మామ అయినా చేసుకునేవారు వంట, నన్ను ఏం పెద్ద ఇబ్బంది పెట్టలేదు. ఇంకా వంట విషయంలో రాదు, వాళ్ళు తినలేక ఫస్ట్ వాళ్ళే చేసుకున్నారు. బాగా చూసుకునే వాళ్ళ? పర్లేదు, అంటే చిన్న పిల్లవి కదా, వాళ్ళకి తెలుసు ఆ ఏజ్ లో అంటే పెళ్లి చేస్తున్నారు, దట్టు మైనర్ వి నువ్వు. నేను నాకు ఇది ఎవరికి తెలియదు ఏంటంటే, నేను కళ్ళు మూసుకొని నిద్రపోతున్నా, అంటే కళ్ళు మూసుకున్నా, నేను నిద్రపోయినాను అనుకోని మా అత్త ఆయన మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఈ పిల్ల మాటలేని, ఈ పిల్ల కొంగు పట్టుకొని తిరిగేవని మా అత్త చెప్తుంటే, అతికేం చేస్తే గొంతు కోసి పడేస్తా అనే డైలాగ్ నేను విన్నా అనమాట. మా హస్బెండ్. అంటే తల్లి కొడుకుల డిస్కషన్ జరుగుతున్నప్పుడు నేను మధ్యలో వినకుండా విన్నా అనమాట. అది విన్నప్పటి నుంచి ఇంకా భయం ఉండేది వాళ్ళంటే నాకు. ఇది ఎన్ని డేస్ కి పెళ్ళైనాక? పెళ్ళైన 10 days 15 days కి 10-15 days కి గొంతు కోసి అంటే అనడం
ఏమంటారు, నువ్వు భార్య మాట వినిపోతావేమో అని తల్లి అంటే, లేదు అలా చేస్తే ఇలా చేస్తా అని ఈయన అంటే వాళ్ళ డిస్కషన్, నేను మధ్యలో ఆ విన్నా ఏజ్ అంతే. ఇంకా భయం భయం ఎక్కువ వేసింది, ఒంటరిగా ఉంటా అంటే భయం పుడుతుండే వాళ్ళతో. వెంటనే ఇంకా ఇదేమంటారు, ఆషాఢ మాసం, శ్రావణ మాసం, ఆషాఢ మాసం పుట్టింట్లో అత్తారింట్లో ఉండకూడదు, ఇవేవో చెప్తారు కదా. ఆషాఢ. అలా వెళ్ళిపోయినా, మా ఊరికి పోయినాను. తర్వాత మా అమ్మల ఊరికి తను వచ్చాడు. పైకి వెళ్ళి పడుకునేదాన్ని మా నాన్న వాళ్ళ దగ్గర, కింద పడుకోవాలంటే భయం వేస్తుండే అనమాట అప్పట్లో. సో మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్ కి లైక్ కన్సీవ్ అయింది నాకు. పెళ్ళైన తర్వాత నాకు 2 months కల్లా కన్సీవ్ అయిపోయింది. మా ఇద్దరి మధ్య చిన్న చిన్న ఇష్యూ అయ్యి, నేను నిద్ర మాత్రం అదే గొడవపడి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత ఆయన నన్ను కొట్టి, అది ఒకటి అబార్ట్ అయిపోయింది నాకే. ఎందుకు అయింది అంటే నా మాటలు వాళ్ళకు నచ్చక, నేను వాళ్ళు చెప్పిన మాట వినక, అంటే నాకు ఇది వినాలని నాకు తెలియదు. చిన్న ముండి పట్టు మంకి పట్టు అట్లా అంటారు కదా, అలా నేను అమ్మ నాన్న దగ్గర ఎట్లా ఉన్నావో సో నా బిహేవియర్ అలాగే ఉండేది. నేను వాళ్ళు ఇప్పుడు మా అమ్మ ఒకటి చెప్పండి నేను చేయను అంట, వాళ్ళు నీకు చెప్పినా కూడా వేస్తే తెలివి తక్కువ అట్లా ఇట్లా అమ్మ వాళ్ళు తిడతా ఉంటారు. అవి మనకు హ్యాపీనెస్ ఇస్తాయి, అవి ఏం పెద్ద కోపం టార్చర్ అనిపించదు. ఈ సేమ్ డైలాగ్ వాళ్ళకు కూడా నేను చెయ్యను అని అంటే కనుక నువ్వు నాకు ఎదురు చెప్తావా, అది ఇంకా పెద్ద పెద్ద పోట్రే అట్లా ఆ రేంజ్ లో ఉంటది. సో ఇక్కడ ఉన్నట్టు అట్లా అట్లా ఉండదు, అది వేరు వేరే. వాళ్ళు అనేసరికి నేను అలుగుతా, మనకు అలుగుతా బుజ్జగిస్తారు అనుకుంటా నేను. అక్కడ బుజ్జగింపులు ఏమి ఉండవు, నువ్వు అలుగుతా నేను అలుగుతా, నువ్వు మాట్లాడకపోతే నేను ఎంత టైం అయినా నువ్వే లేచి అన్ని గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు నేను అన్నం తినకుండా పడుకుంటా, అమ్మ అరిసిగానే అన్నం పెట్టేస్తుంది, ఇది మూసుకొని తిను అని అంటారు. అక్కడ ఏం లేదు, తింటే తిను లేదంటే లేదు. సో అలా ఉంటది అనమాట. అట్లా వాళ్ళు ఇంకా మూతి ముడుచుకొని ఎంతసేపు అయినా ఉండి, ఇంకా నా కోపం వీళ్ళని పిలవట్లేదే, నన్ను పలకరేయట్లేదే, నేను చచ్చిపోతా చిన్న చిన్న దానికంటే మైండ్ ఏం అనిపించదు అనమాట. ఉంటారుగా అక్కడ పల్లెటూరులో జనాలందరి మధ్యలో కచ్చపిచ్చగా ఎగురుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ గట్టి గట్టిగా అరుచుకుంటూ అందరిని పలకరించుకుంటూ తిరిగేది. నేను సడన్లీ ఒక ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే, ఇప్పుడు మాది పల్లెటూరు, రోడ్ మీద ఇల్లు ఉంటుంది, నడు రోడ్ మీద, అంటే మా ఇల్లు ఇది మధ్యలో, మా ఇంటి చుట్టూ ఇల్లులు ఉంటాయి అనమాట. సో మేము మాకంటూ మా ఊర్లో పర్సనల్స్ అంటే ఏముండవు. మా ఇంట్లో నాన్న అమ్మ తిట్టుకున్నా అది బయట అందరికి వినిపించేస్తుంది. మేము కాఫీ తాగాలన్నా బాగా బయట మెట్ల మీద కూర్చొని కాఫీ తాగడం, బయట మంచాలు వేసుకొని కూర్చోవడం, చెట్టు కింద మిద్ద మీద. సో నంద్యాలకు పోతే పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా మాకు తెలీదు, అది ఒక సపరేట్ ఇల్లులు అయిపోయినాయి అన్నమాట. నా ఇంట్లో పల్లెటూరు ఇది చూస్తే ఏదో వేరు ఉంది. ఇప్పుడు ఒక రూమ్ లో జరిగేది బెడ్రూమ్ కి తెలియదు. నేను అట్లా కాదు, నేను ఏం చేసినా గోల మా ఊర్లో, ఇది కొంచెం డిఫరెంట్ అన్నమాట. సో నాకు మెంటల్ ఎక్కిపోయింది, నన్ను ఎందుకు దేవుడా ఇట్లా ఇచ్చావు టౌన్లోకి, పల్లెటూరు మొగుడు ఇవ్వచ్చు కదా నాకు అనుకునేదాన్ని. బాగుంటది కదా పల్లెటూరులో మొగుడు అయితే, నాకు నచ్చలేదన్నమాట ఇక్కడ. సో అలా అలా కొంచెం టైం పెట్టింది. ఇప్పుడు మా ఊర్లో ఉండాలన్నా ఉండలేను, అలవాటు అయిపోయింది. సో అలా స్లీపింగ్ టాబ్లెట్స్ వేసేసుకున్నావు. అంటే అట్లనే కాదు, అట్లా గొడవ పెద్దగా అయిపోయి తను నన్ను కొట్టాడు. తను నన్ను కొట్టాడని చెప్పి నేను ఏడ్చి ఇంక ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పి కత్తి దొరుకుతుంది అదే కోసుకుందామంటే ధైర్యం సరిపోలేదు, నొప్పి తెలుస్తుంది. వేసుకుందామంటే అమ్మో గొంతుకు ఏమన్నా ర్యాషెస్ వస్తాయి, ఏమన్నా అయిపోతుందేమో, ఎక్కడ దెబ్బలు తగలకూడదుగా నేను చచ్చిపోయినా నేను నీట్గా కనిపించారు జనాలు. శివం కూడా అందంగా కనబడు, మేకప్ కూడా వేసుకున్నా, మేకప్ ఏముండదు. అట్లా మైండ్ ఆలోచిస్తాను అనమాట. చచ్చిపోయినా కూడా నీట్గా, అబ్బా కొంతమంది చూస్తాం కదా చనిపోతే ఇంత ఘోరంగా, అట్లా ఉండకూడదు, అబ్బా బాగా చచ్చిపోవాలి అట్లా చనిపోవడంలో కూడా అందం కావాలంట సార్. ఓకే, అట్లా అన్నమాట. అలా ఫస్ట్ మిస్క్యారేజ్ అయింది కదా, తర్వాత మళ్ళీ ఎప్పుడు? 1 monthకే. 1 month ఆ మంత్ అదే బ్లీడింగ్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ మంత్ మళ్ళీ వెంటనే కన్సీవ్ అయిపోయింది. ఓకే, తర్వాత పాప పుట్టింది నాకు. ఎప్పుడు అంటే పాప పుట్టిన తర్వాత మీ హస్బెండ్ కి ఏదో హెల్త్ ప్రాబ్లమ్ సంథింగ్ అని ప్రీవియస్ 1 year, అంటే పాప పుట్టిన తర్వాత నుంచి ఇంకా మేము అంటే ఎప్పుడు నేను కన్సీవ్ అయి నా పుట్టింటికి వెళ్ళాను. నేను 3 నెలలు పడినాక మళ్ళీ గొడవ అయింది నాకు. డెలివరీ కడుపు వచ్చిన తర్వాత నాకు పొట్టులో ఉన్నప్పుడు 3 నెలలు నాకు. అప్పుడు మళ్ళీ గొడవ అయితే నేను నా పుట్టింటికి అమ్మ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. మళ్ళీ నేను డెలివరీ అయినాక 3 monthsకి అత్తారింటికి వచ్చా. 1 year మళ్ళీ మా ఇద్దరికి గ్యాప్ వచ్చేసింది. మా ఇద్దరికి మాటలు మధ్యలో అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాడు అనమాట. అంటే ఇంకా ఎప్పుడో ఇంకా రావాలంటే రావాలి, చూడాలంటే చూడాలన్నట్టుగా ఇంకా డెలివరీ టైంకి వచ్చేసారు. అప్పుడు పాప పుట్టిన తర్వాత అమ్మ వాళ్ళతో మాట్లాడి సారీ చెప్పి తప్పైందని ఒప్పుకొని మళ్ళీ మమ్మల్ని తీసుకొని వెళ్ళాడు.
వచ్చిన తర్వాత మళ్ళీ మా అత్తకు నాకు చిన్న చిన్న ఇష్యూలు వచ్చేసి నేను ఉండను, నేను పక్కన ఉంటా అని చెప్తే పక్కన పెట్టాడు. మా అన్ను నా కూతుర్ని పక్కన ఇల్లు పెట్టాడు. సో తర్వాత నుంచి మళ్ళీ చిన్న చిన్న స్ట్రగుల్స్ స్టార్ట్ అయినాయి, ప్రాబ్లమ్స్, ఇంకా ఫుడ్కి కూడా ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్స్ వచ్చినాయి. తర్వాత నుంచి ఇంకా ఇది కాదు, నేను ఏదో ఒక వర్క్ చూసుకోవాలి అని చెప్పి, నిజం చెప్పాలి అంటే ఇంకా తను నేను డబ్బులు సంపాదించుకొస్తా అని చెప్పి హైదరాబాద్ వెళ్ళాడనమాట. సో అప్పటికేం గొడవలు లేవు మాకి. తను వెళ్ళిన తర్వాత మేము చాలా అది వైఎస్ నగర్లో ఉంటే నేను అనమాట, చిన్న ఇల్లు, ఎంత 600-700 రెంట్, అది పాత ఇల్లులు ఉంటాయి కదా వైఎస్ చెట్లలో పొలాల దగ్గర. అప్పుడు నా పాపకి 4 months or 5 months బేబీ. మా ఇంట్లో ఫుడ్ లేదు అప్పుడు. ఇంకా నాకు తాలిబొట్టు మెట్టెలు, తాలిబొట్టు అయిపోయింది, లాకెట్ ఒకటి గోల్డ్ ఉంటుంది కదా అది తాకట్టు అమ్మేసిన, తాకట్టు పెట్టడం కూడా తెలియదు, అంగడిలో ఉంటా వాళ్ళ దగ్గర అమ్మేస్తే దానికి అంత ఇంత డబ్బులు ఒక 2000 దాకా వచ్చింది. దాంతో స్టోర్ బియ్యం తెచ్చుకొని సరుకులు అవి ఇవి తెచ్చేసుకొని, ఇంకా గ్యాస్ అంటే అవి నాకు ఎక్కడ పట్టించుకొస్తారో అవన్నీ కూడా తెలియదు. రాళ్ళు తెచ్చుకొని కట్టెలు, రాళ్ళు, కట్టెలు, పుల్లలు, కాగితాలు అక్కడ అన్ని చెత్త ఉన్నాయి. అవన్నీ తెచ్చుకొని నేను అన్నం వండుకొని అన్నంలో గంజి పోసుకొని ఉప్పు వేసుకొని ఒక 3 months తిన్నా. పాపకు నేను తింటే కానీ పాలు రావు అనమాట. ఆ మూమెంట్లో నేను అన్నం కూడా తినకుండా ఉన్న బతికిన రోజులు అంటే, నేను నా పుట్టింట్లో ఉన్నప్పుడు మహారాణి, దేనికి లోటు ఉండదు, ఉన్నంతలో ఉన్నా వాళ్ళు కూలి పని చేసుకుంటే మా అమ్మ వాళ్ళు, నాకు ఇది కావాలి నాన్న అంటే మా నాన్న తెచ్చిచ్చేవాడు, నాకు ఇది తినాలి అమ్మ అంటే అమ్మ చేసేది. కానీ నేను నా కూతురు కోసం నేను తింటే నాకు పాలు నాకు పాపకి పాలు వచ్చేవి కూడా కాదు ఆ మూమెంట్లో. సో నేను బాగా ఇబ్బంది పడేదంటే నా లైఫ్లో నేను 3 months అన్నంలో గంజిలో ఉప్పేసుకొని తిని, అమ్మయ్య, అది నా లైఫ్లో చాలా బ్యాడ్ డేస్. 3 months అంటే హస్బెండ్ అంటే ఓకే, ఇక్కడ వచ్చేసాడు, అత్తమ్మతో దూరంగా ఉన్నావు, అమ్మ నాన్నకి చెప్పాలనిపించింది? ఫోన్ లేదు నాకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫోన్ లేదు. ఫోన్ నాకు పెళ్ళి పాప పుట్టిన తర్వాత, అదే ఈ సిచ్యువేషన్ ఇదంతా అయిపోయిన తర్వాత ఫోన్ కొనిచ్చారు అనమాట సడన్గా. మా హస్బెండ్కి అమ్మ వాళ్ళు ఫోన్ చేయాలంటే తర్వాత ఫోన్ ఇచ్చినారా? అప్పుడు ఇంకా అలా ఉన్నప్పుడు సడన్గా అప్పుడు మా అత్త మాకు బెడ్షీట్లు, చేప ఇవి కూడా ఏమి ఇవ్వలేదబ్బా. మేము పక్కకు వచ్చినప్పుడు ఇంకా నా చీరలు ఉంటాయి కదా, నా చీరనే కింద పరుచుకొని నా చీరనే కప్పుకుందాన్ని నేను ఇంట్లో కూడా. అప్పుడు సడన్గా ఇంత పెద్ద పాము వచ్చింది మా ఇంట్లోకి, పెద్ద పాము వచ్చింది. నా కూతురు పడుకోబెట్టినా నా కూతురు దగ్గర పాము తిరుగుతూ ఉంది. ఫస్ట్ టైం నేను నా కాలు చెప్పుతో పాముని చంపేసా, కూర్చొని మరీ చంపా. నాకు నా కూతురు ముఖ్యమా అది భయమా అంటే, నాకు బల్లిని చూస్తేనే ఒళ్ళంతా జర్జరం వచ్చేస్తుంది, నేను చచ్చిపోతా బల్లిని చూస్తాను, వాష్రూమ్ కూడా వెళ్ళను, బాత్రూంలో బలిందంటే స్నానం చేయను, అంత భయం. ఫస్ట్ టైం ఆ రోజు నా కూతురు పక్కన పాముని చూసినప్పుడు నాకు ఆ రోజు అనిపించింది, చెప్పుతో కూర్చొని మరి పక్కనే ఇక్కడ నా కూతురు ఉంది, ఆడ పాము ఉంది, నేను ఇట్లా దూరం నుంచి కొడతా, అది ఎక్కడ పిల్ల మీదకి పోతుంది అని చెప్పి నేను ముందే వెళ్ళి నా కూతుర్ని ఎత్తుకొని చిన్నగా అట్లే దాన్ని చెప్పుతో కొట్టి చంపేశా. ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక పెద్ద పాముని, అది నా లైఫ్లో నాకు ఇప్పటికీ ఉన్నప్పుడు భయంలో వచ్చిన ధైర్యం అది. నా కూతురు నాకు తప్ప నాకు ఆ పాము అక్కడ ఏముందో నాకు తెలియలేదు. ఫస్ట్ నా లైఫ్లో ఫస్ట్ ఒక పాముని నేను చంపేశా, అది కూడా దాని దగ్గర నుంచి చూసుకుంటూ. ఇప్పుడు ఆడ చూస్తే ఇంత దూరం పరిగెత్తుతా, ఆ రోజు ఎట్లా చేసానది కూడా నాకు ఇప్పటికి కూడా అనిపిస్తుంటది. ఆ తర్వాత ఇంకా హస్బెండ్ నుండి బయటకు తర్వాత తను వచ్చాడు. వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఇంకా మనీకి కొంచెం ప్రాబ్లం ఉండ. అప్పుడు నేను రిసెప్షన్, నేను అప్పుడు 8th standard లో నాకు పెళ్ళి అయింది కదా, సో చదువు ఇల్లే ఓకే. కాబట్టి ఇంకా అప్పుడు పాప పుట్టింది, పాపని ఎత్తుకొని ఇంకా మా ఆడపిల్ల అప్పటికి హాస్పిటల్లో వర్క్ చేసేదన్నమాట. సో మా వదినని, మా ఆయన అక్క అనమాట, మా ఆడపిల్ల, నేను వదిన అంటాను, నాకంటే పెద్దవాళ్ళు వాళ్ళందరూ. సో తనని అడిగి రిసెప్షనిస్ట్గా అన్న నాకు ఇప్పించవా వదిన, నాకు కొంచెం ఖర్చుల కన్నా కావాలి డబ్బులు అంటే అక్కడ మాట్లాడితే నాకు 600 శాలరీ ఇస్తామన్నారు స్టార్టింగ్. ఫస్ట్ ఫ్రీగా చేయాలి 3 months అన్నారు, ఫ్రీగా చేయాలంటే ఓకే అని చెప్పా. ఇంకా వైఎస్ నగర్ నుంచి అక్కడికి నడుచుకుంటూ 8 రూపాయలు ఛార్జీ అనమాట. అక్కడ నుంచి ఆడి వరకు దిగి ఇంకో సైడ్ పోవాలంటే 10 రూపీస్ తీసుకుంటారు. ఆ 2 రూపీస్ కోసం నడుచుకుంటూ వెళ్ళేదాన్ని, నేను పాపని సంకలు వేసుకొని నడుచుకుంటూ వెళ్ళేదాన్ని.
సో అలా పోయిన తర్వాత సార్ నేను వెంటనే రిసెప్షనిస్ట్ గాని పోయి నర్సు వర్క్ నేర్చేసుకున్నా. వెంటనే ఓటీ ఆపరేషన్ థియేటర్ కూడా వెళ్ళా, చూస్తా సార్ నేర్చుకుంటా అని చెప్పి. సో 1 monthకి నాకు 2000 శాలరీ ఇచ్చాడు. ఫస్ట్ ఫ్రీ అని చెప్పాడు, తర్వాత 600 అన్నాడు ఇస్తా అన్నాడు. నాకు ఫ్రీ లేదు ఏం లేదు, 1 monthకి 2000 శాలరీ ఇచ్చేసాడు నా వర్క్ చూసి. నెక్స్ట్ మంత్గా ఆయన ఇంకా ఏదో అదే కేసిట్లు రిపోర్ట్స్ అవి చూపిద్దామని పైకి పోతే ఆయన డాక్టర్ వెంకట్రావు ఆయన పేరు కూడా ఎప్పుడు చెప్పలేదు, వెంకట్రావు డాక్టర్ ఆయన వెళ్తే సడన్గా నా చేయి పట్టుకొని వచ్చి మంచం మీద పడుకో, నీకేం కావాలో అవి నేను ఇస్తా, నాతో పాటు నీకు విలువ ఇచ్చేలా నేను చేస్తా, నీకు కొన్ని నగలు బట్టలు ఇస్తా అని చెప్పి అన్నాడు నన్ను. స్పీక్ నాకు అట్లే అదే చేతన ఆయన పట్టుకునే చేతను ఇదిలించుకొని కొట్టి కిందికి వచ్చేసిన. ఇంకా భయం వేస్తుంది, కొట్టిన తర్వాత కిందికి వచ్చి నన్ను ఏం చేస్తాడు, ఆయన చంపుతాడో కొడతాడో వణుకడ పుడుతుంది. జాబ్ కంటే ముందు ఆయన నన్ను ఏం చేస్తాడు, ఆయన పెద్ద ఆయన కదా ఏం చేస్తారు అని వణుకడ పుడుతుంది నాకు. భయం వేసి కిందికి వచ్చి మా వదినకు చెప్పా. మా వదిన వెంటనే మా ఆయనకు ఫోన్ చేసి చెప్పింది, ఇంకా ఇంకా వాళ్ళతో గొడవలు వద్దు ఏమొద్దు దాసు, నువ్వు ఆ పిల్లని తీసుకొని నేను ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపో, మళ్ళీ సార్కి ఇక్కడ ఉన్నారని తెలిస్తే ఆయన పెద్దవాళ్ళు ఏదో ఒకటి చేపిస్తారు ఆ పిల్లను అంటే, సార్ ఇంకా మా ఆయన నా భార్యను తీసుకొని నేను వెళ్ళిపోతున్నా సార్ ఇక్కడ లేమని అబద్ధం చెప్పి వెళ్ళిపోయాను. ఇంకొక హాస్పిటల్లో చేరిన తర్వాత ఆయన కనుక్కొని ఆ డాక్టర్కి కాల్ చేసి, ఆ పిల్లని అక్కడ పెట్టుకున్నావు కదా, ఆ పిల్ల ఎక్కడున్నా నేను వదిలిపెట్టాను, ఆ పిల్ల నాకు కావాలి అన్నాడంట ఇంకో డాక్టర్తో. ఆయన నన్ను పిలిపించి, ఇలా ఒక డాక్టర్ నీకోసం కాల్ చేసి ఇట్లా అడుగుతున్నారంటే, సార్ ఇలా జరిగింది, నేను కొట్టి ఇట్లా వచ్చాను, ఇది ప్రాబ్లము అని చెప్పాను. సో ఒక డాక్టర్ ఒక అమ్మాయి ఒక నర్స్ కోసం కాల్ చేసి మరీ ఇట్లా మాట్లాడుతున్నానంటే వాందే తప్పు ఉంటుంది. నువ్వేం భయపడకు, నేను ధైర్యంగా నేను చూసుకుంటే ఇబ్బంది ఏం లేదమ్మా, నువ్వు నీ వర్క్ చూసుకో అని చెప్పి ఆయన సపోర్ట్ ఇచ్చారు. అక్కడ నుంచి ఓపెన్ 10th కట్టుకొని ఓపెన్ ఇంటర్ అయినా బీఎస్సీ అట్లా ఇంకా కొన్ని రోజులకి సర్టిఫికెట్స్కి నేను అన్ని డబ్బులు తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు చదువుతున్నా కానీ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలంటే 30,000 40,000 డబ్బులు కట్టాలి. అప్పటికి ఇంకా నాకు కూతురు పుట్టింది, బేబీ క్లాస్ నర్సరీ. సర్టిఫికెట్స్కి డబ్బులు దేనికి? ఓపెన్ యూనివర్సిటీ కదా, ఓకే ఓపెన్ యూనివర్సిటీకి కంపల్సరీ డబ్బులు, నేను చదివిందే డబ్బులు కట్టుకుంటానే కదా. నేను జాబ్ రిసెప్షనిస్ట్గా అట్లా ఆపరేషన్ థియేటర్కి నర్సుగా అన్ని చేసుకుంటూ వెంటనే నాకు ఆపరేషన్ థియేటర్ వర్క్ ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ నర్సుగా ఇంజక్షన్లు వేసుకుంటా, సూదులు వేసుకుంటా, అన్ని రాసుకుంటా డబ్బులు సంపాదించుకుంటూ తర్వాత నా కూతురు నేను చదివించుకుంటున్నాను. ఇవన్నీ మీరు చేస్తుంది, మీ హస్బెండ్ ఏం చేస్తున్నారని డౌట్ రావచ్చు. సో ఆయన పైన ఆయనకు ఉంటుంది. ఇంకా నేను నాకు వచ్చిన డబ్బులతోనే నా కూతురు ఫీజులు కట్టుకునేదాన్ని, నా డబ్బులతోనే నా ఫీజులు కట్టుకునేదాన్ని, నా డబ్బులతోనే నా ఇంట్లో జరుపుకునేదాన్ని. మేము కలిసి ఉండేవాళ్ళమే కానీ అన్నీ నేను ఇట్లా చేసుకున్నాను. మళ్ళీ ఆయన పెట్టలేదు అంటే అంత ఇంత ఫుడ్కు తెచ్చిస్తాడు, ఫుడ్ ఖర్చుల కన్నా అంత ఇంత తెచ్చిస్తాడు. ఇంకా నేను ఇవన్నీ నా కూతురుని చదివించుకుంటే నేను చదువుకునేసరికి నాకు మోపోయింది డబ్బులు. ఇంకా నా చదువు కంటే నా కూతురు లైఫ్ ఇంపార్టెంట్ అని చెప్పి నేను చదువు మధ్యలో ఆపేసుకున్నా. మళ్ళీ కొన్ని రోజులకు నాకు పోలీస్ కావాలని చాలా అందరూ బాగా దిట్టంగా ఉన్నావు, నువ్వు పోలీస్కి సెట్ అవుతావు ఇట్లా చెప్తుంటే నాకు కూడా పోలీస్ అంటే కొంచెం చాలా ఇష్టం అనమాట, పోలీస్ అవ్వాలని చెప్పి ఇంకా పోలీస్కు దానికి ఎగ్జామ్ రాశాను, క్వాలిఫై అయ్యాను. ఈవెంట్స్ ఉన్నాయి బాగా, జిమ్కు గ్రౌండ్కు వాళ్ళే వెళ్ళేదాన్ని అనమాట. సడన్లీ ఒక ఎస్ఐ గారితో ఒక ఇష్యూ జరిగింది నంద్యాలలో. అంటే నేను యాంకర్గా ఉండి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను ఒక పోలీస్ ఆఫీసర్ని అందరిని ఇంటర్వ్యూ చేయాలి, వాళ్ళు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి వాళ్ళు ఈ లెవెల్కి వచ్చారు, ఈ స్టేజ్కి వచ్చారు, ఇవన్నీ నేను కనుక్కొని నంద్యాల నేను ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను ఒక యాంకర్ అవ్వాలనేది నా కోరిక అనమాట. సో అలా అవ్వాలనుకొని ఒక ఎస్ఐని కలిసాను కలిసి, సార్ నాకు ఇంటర్వ్యూ ఇస్తారా అది ఇది అంటే ఓకే ఇస్తాను అని చెప్పారు. తర్వాత మార్నింగ్ మాట్లాడాను, ఈవినింగ్ అంతా సార్ అన్నకు నన్ను పేరుతో పిలువు అది ఇది అని ఇంకా ఆయన ఏమంటారు పులిహోర కలుపుతున్నాడు అనమాట. పులిహోర కలుపుతున్నాడు. ఇది కాదులే ఈ పోలీస్కు. ఇంకా తర్వాత ఆయన కూడా కొంచెం టార్చర్ చేశాడు. ఆయన దెబ్బకి నాకు సర్జరం వచ్చింది, 2 days సెలైన్స్ ఎక్కించుకున్నాను, హాస్పిటల్ మొత్తం చెప్పేసా. మా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు కారు వేసుకొని ఆయన, అక్కడక్కడే. అంటే ఎప్పుడు నేను నా కూతురే తిరుగుతుంటాం. జనాలందరికీ ఏంటంటే ఇది ఒంటరిగా తిరుగుతుంటారు, దీనికి ఎవరు లేడు, దీన్ని ఏం చేసినా ఎవడు ఏం పిక్కలేడు అన్న రేంజ్లో వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. సో దాంతో చాలా ఈజీగా తిరుగుతారు అనమాట. సో నాకు భయం వేసి ఇంకా మా హాస్పిటల్ వాళ్ళకి చెప్తే వాళ్ళు చూసినారు, ఆయన తిరిగేది అది ఇది. ఇంకా తర్వాత నుంచి ఈ ఈవెంట్స్ ఉండే అనమాట. వద్దు నాకు ఒకవేళ అందరు చెప్తే నువ్వు మళ్ళీ పోలీస్ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వు కానిస్టేబుల్ అయినావు అనుకో, వాళ్ళు ఆడి పడేస్తారు, తొక్కి పడేస్తారు, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ డ్యూటీలు వేస్తారు అది ఇది అనేసరికి ఇంకా నాకు వద్దంటే వద్దు, గవర్నమెంట్ జాబ్ వద్దు, ఏమొద్దు, నేను ప్రైవేట్ జాబ్ చేసుకొని ఫ్యూచర్లో బిగ్ బాస్కి వద్దంటే నాకు డబ్బులు సంపాదించుకొని షాప్ పెట్టేసుకుందాన్ని. ఎంత పెద్ద ఆలోచన, ఫ్యూచర్ లో బిగ్ బాస్కి వెళ్ళి అక్కడ నుండి డబ్బులు సంపాదించి షాప్ పెట్టుకోవాలి. బిగ్ బాస్ సీజన్ 10 వరలక్ష్మి విన్ను. ఓకే, సో అలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్టార్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్ 1 year అయిందేమో, 1 year అయిందిలే నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి.
అంటే అప్పటికి ఇంకా సెకండ్ హ్యాండ్లో ఒక ఫోన్ కొనుక్కున్నా నేను. నా ఫోన్ నేను మొన్నవరకు చేసిన ఫోన్ వచ్చేసి నాది 4 years బ్యాక్ సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నది కూడా 4000కి. అది ఆ ఫోన్లోని కొంచెం క్లారిటీ బ్యాక్ కెమెరా అస్సలు నిల్లు, అది ఓన్లీ ఫ్రంటే, అది కూడా ఇంకా పెద్ద సన్ లైట్ పెట్టుకోవాలి, లేదంటే టార్చ్ లైట్ అట్లా పెట్టుకోవాలి. మామూలుగా పెట్టుకున్నా అనుకో మస్క కచ్చపిచ్చలో వచ్చేస్తుంది, ఏం క్లారిటీ అది రాదనమాట. సో వచ్చిన కాడికి ఏముంది ఈ మొహానికి అంత అక్కర్లేదు అనుకొని అదే సెల్ ఫోన్లో కిటికీ దగ్గర పెట్టేసుకోవడం, 2 రీల్ తీయడం, అప్లోడ్ చేయడం. చూడగానే ఆ రీల్స్ తెల్లవారచనికి 20కి 30కి 40కి అట్లా పోతున్నాయి. ఏముందబ్బా దీంట్లో కంటెంట్ లేదు, ఇల్లు తొక్క ఇల్లు ఎందుకు చూస్తున్నారు నన్ను? ఏముంది దీంట్లో అని చెప్పి ఇంకా రోజుకు 10 వీడియోలు 20 వీడియోలు, ఇంకా ఏం పని పట్టలేం, అది పోతుండే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, తీయడం అప్లోడ్ చేయడం, ఇంకా ఏముండదు, అట్లా నొక్కడం పంపించడం అంతే. ఇంకే ఆ లిప్ మెయింటెన్స్ కూడా సరిగ్గా ఉండదు నాది, వదిలిచ్చేయడం. ఇప్పుడు 300K ఫాలోవర్స్. అవునా, నిజంగా కంగ్రాచులేషన్స్. అంటే నువ్వు స్టార్ట్ చేసిన లైఫ్ జర్నీ వేరు, ఈ రోజు నువ్వు ఉన్న పొజిషన్ కంప్లీట్ గా వేరు. దట్టు ఒక హాస్పిటల్లో అంటే డైలీ ఇప్పుడు నువ్వు అంటే ఆ ఐసీయూలో వర్క్ చేయబట్టి ఎన్ని ఇయర్స్ అయింది డెలివరీ? ఐసీయూ కాదు, డెలివరీ మాక్సిమం ఇప్పుడు నాకు 10 years అవుతుంటది, 9 years అవుతుంటది. ఇంకా నా కూతురుకి 5 months నుంచి నేను ఇప్పటికి నా జర్నీ ఆల్మోస్ట్ 9 to 10. అంటే కొన్ని వందల డెలివరీలు చూసుంటుంటావా? నేనే 1000-2000 అబౌట్ డెలివరీలు చేసి ఉంటాను నేను. ఓకే, మీరే చేశారు. ఇప్పుడు నేను చేసిన పిల్లవాళ్ళు వచ్చే అదిగోరా అక్క, అదిగోరా అంటే నువ్వు డెలివరీ చేసిన వాళ్ళు అని చెప్తా ఉంటాను అనమాట. బర్త్డేలకి ఇన్వైట్ చేస్తుంటారు. బయట వాళ్ళకి చూసే వాళ్ళకి ఈజీలే. అండ్ కొంతమంది ఈ మధ్య వీడియోస్ పెడుతున్నారు అనమాట, డెలివరీ ఏమంటారు part 1 part 2 part 3 అని చెప్పేసి అలా పెడుతూ ఉన్నారు. నా అంటే వాళ్ళు మేము పెయిన్ కూడా అంత పడలేదు, పెయిన్లెస్ డెలివరీ కూడా ఉంటది. ఎపిడ్యూరల్ డెలివరీ అని ఎపిడ్యూరల్ ఇస్తారనమాట. అది వెన్నుపూసకు చిన్న ఇంజెక్షన్ మాదిరి ఇచ్చి దానికి ఒక వైర్ పెట్టేసి దాంట్లో 1 hour అవర్లీ ఒక సెడేషన్ మాదిరి ఇచ్చుకుంటూ ఉంటారు పెయిన్లెస్ డెలివరీ. దానికి మ్యాక్సిమం సిజరిన్ కంటే ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. సో నాలాంటి వాళ్ళు పేదవాళ్ళు ఇంకా ఇబ్బంది పడే వాళ్ళు పెట్టుకోలేరు. ఎన్ని నొప్పులు ఉన్న వాళ్ళు ఎన్నైనా చేసుకుంటారు, నొప్పి లేకుండా చేసుకుంటారు, ఇంకా వగేర వాళ్ళ ఉన్నోళ్ళు ఉన్నంత రాజ్యాలు వెళ్తారు. బట్ లేనోళ్ళు వాళ్ళు కత్తితో పొడిపించుకోవాల్సిందే, నొప్పులు భరించాల్సిందే. ఎందుకంటే తప్పదు, సిజరిన్ చేస్తే అమౌంట్ ఎక్కువ తీసుకుంటారు, మళ్ళీ పనులు చేసుకుంటారు. పనులు చేసుకోవాలంటే కష్టం కదా, ఇంట్లో ఉండి 3 పూట్ల ఉండి పెట్టే వాళ్ళు దొరకాలి, మళ్ళీ పనులు చేయాలంటే కష్టం కదా వాళ్ళకి. నీ టోటల్ అంటే ఈ కెరియర్ లో నీ జర్నీలో నీకు బాగా హార్ట్ కి దగ్గర అనిపించినవి కొన్ని ఉంటాయి. అది బాధ అయినా సంతోషం అయినా సరే, అది ఫస్ట్ మీరు డెలివరీ చేసినప్పుడు మనసుకి హ్యాపీగా అనిపిస్తారు. నేను ఒక ప్రాణం పోసాను ఈ రోజు, ఒక తల్లికి నేను ఈరోజు తన బిడ్డను చేతులారా అందించాను ఒక హ్యాపీనెస్ ఉంటుంది. కొన్ని వచ్చేసి అరే నా చేతుల్లోనే ఒక పాప చనిపోవడము లేదా మదర్ చనిపోవడము, అంటే ఆ పొజిషన్ అది వేరే వాళ్ళది అయినా సరే మనదేనేమో, మనమే ఉన్నామేమో ఈ సిచ్యువేషన్లా అనే హర్టింగ్ మూమెంట్స్ కూడా కొన్ని ఉంటాయి కదా. అలా నీకు బాగా నీ మనసుకి నచ్చింది బాధ అనిపించింది ఏదైనా? ఫర్హానా పేషెంట్ మధుమన్ హాస్పిటల్లో చేసేటప్పుడు ఒక అమ్మాయి 8th monthలో అమ్మాయికి కొంచెం బీపీ ఎక్కువ ఉందని 8వ నెలలోనే మేము అడ్మిషన్ చేసుకున్నాం. డెలివరీ చేయాలి, ఇంకా లేట్ అయిందనుక హైపర్ టెన్షన్ కదా, ఏమన్నా మదర్కి తల్లి ప్రాణానికి ప్రమాదం అని చెప్పి పెట్టేసుకుంటే ఆ పిల్లకి ఇంకా నొప్పులు స్టార్ట్ అయినాయి, ఇంకా పెయిన్స్ బాగా వస్తున్నాయి. చూస్తే హెడ్ కిందికి దిగింది, ఇంకా జస్ట్ ఒక 5 minutes ఉంటే డెలివరీ అయిపోతుందేమో ఆ పిల్ల అని అనుకునేసరికి ఆ పిల్లకి ఎక్కిళ్ళు వస్తున్నాయి అంటుంది. ఫస్ట్ ఎక్కిళ్ళు, సెకండ్ ఎక్కికంతా ఆ అమ్మాయి ఓగయ్య చచ్చిపోయింది. ఇంకా హెడ్ కిందికి వచ్చింది. ఆ అమ్మాయి కోసం ఎంత తాపత్రయపడి పైన సురక్ష ఉంటుంది పట్టుకొని పోదామంటే ఆ ఎక్కిళ్ళలోనే ఆ పిల్ల ఇంకా ఉలుకు లేదు పలుకు లేదు, ఉసుబుసున అయితే ఆ పిల్ల ఇంకా ఎట్లుందంటే ఇంకా మాకు అర్థం కాలేదు, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఈ బిడ్డని తీద్దామా తల్లిని కాపాడదామా అని ముందు బేబీని ఇంకా పొట్టులోంచి తీయలేదు మేము. ఆ పిల్లని స్ట్రెచర్ మీద పైకి తీసుకొని వెళ్తే ఎన్ని పెట్టినా ఆ పిల్ల లేదు, ఇంకా చచ్చిపోయింది అప్పటికే. ఇంకా తర్వాత బేబీని తీస్తే బాబు ఉన్నాడు. బాబు ఆటోమేటిక్గా మదర్ చనిపోయిందంటే బ్లడ్ సర్క్యులేట్ ఆగిపోయి బాబు కూడా చనిపోతారు. సో బాబు కూడా చనిపోయారు. నా లైఫ్లో ఆ అమ్మాయి ఫర్హానా నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఫర్హానా నాకు ఆ పేరు, ఆ పిల్ల ఫేసు కళ్ళ ముందర చేతులలో జస్ట్ ఎక్కిళ్ళు కూడా ఆ పిల్ల ఫస్ట్ ఎక్కిళ్ళు నేను చూసిన, 2వ ఎక్కిళ్ళకి ఆ పిల్ల చనిపోయింది. నా కళ్ళ ముందర చూసిన చావది.
అమ్మోడి ఇదంతా కూడా అంటే డాక్టర్ పక్కనే ఉండగా మీరు అంతా కూడా చూసుకుంటారా? ఆ, మీతో పాటు ఒక డాక్టర్ ఉంటారు. సో ఆ డాక్టర్ పాటు మీరు ఒకప్పుడు ఉండేవారు అనమాట డాక్టర్స్. ఇప్పుడు డెలివరీస్ నేను సిజరిన్కి అయితే నేను మేడం చేసుకుంటాము, డెలివరీలో అయితే నేను చేసుకుంటాను. ప్రజెంట్ ఇప్పుడు నా డ్యూటీ ఏంటంటే నాది డే అండ్ నైట్ డ్యూటీ అనమాట. సో నేను రాత్రి పగలు హాస్పిటల్లోనే ఉంటాను. అంటే నైట్ నాకు అక్కడ రూమ్ ఉంటుంది కదా, అక్కడే ఉంటాను నేను. స్లీప్ ఇంకా నైట్ నేను కేసులు ఏం లేకపోతే పడుకుంటా. కేసులు ఉన్నాయంటే నేనేం తిరగను. నేను డెలివరీలో ఆపరేషన్ ఉంటేనే లేచి చేస్తాను తప్ప నేనేం తిరగను, నేను పడుకుంటా. నా కింద 2-3 ఉంటారు అనమాట. వాళ్ళు ఎన్ఎస్టీలు పెట్టుకొని అన్ని చెక్ చేసుకొని వచ్చి ముందు నన్ను లేపి చూపిస్తారు. నాకు అన్ని ఫోటోలు తీసుకొచ్చి చూపిస్తారు. పేషెంట్ స్టేబుల్గా ఉందా లేదని నాకు దాంట్లో తెలుసు, లోపల బేబీ కూడా బాగుందా లేదని నాకు తెలిసిపోతుంది. సో పేషెంట్ ఎక్కువ సఫర్ అవుతుందంటే నేను వెళ్ళి చూస్తాను. పేషెంట్ బాగానే కామ్గా ఉందంటే నేనేం చూడను, వాళ్ళు వచ్చి ఫోటోలు తీసి చూపిస్తే నేను చూసుకుంటాను ఎన్ఎస్టీ బీపీ మొత్తం. సో అది బాగుందంటే ఓకే, ఏం లేదు. ఇంకా డెలివరీ మూమెంట్లో నేను ఇంకా డెలివరీ అవుతుందంటే నేను తీసుకుపోయి లేబర్ రూమ్లోకి షిఫ్ట్ చేసుకొని ఇంకా పూర్తిగా హెడ్ దిగేటప్పుడు మేడం కాల్ చేస్తే మేడం వచ్చేస్తారు. సో మొత్తం ఫాలో అప్ అంతా నేను చూసుకుంటాను. వచ్చే అక్కడ వరకు మీరు చూసుకుంటారు. ఎప్పుడైతే బేబీ బయటికి రావడం స్టార్ట్ అవుతుంది, లాస్ట్ మూమెంట్ మొత్తం అయ్యేంత వరకు నేను మేడం మేడమే ఉంటాము. సో ఆ ప్రాసెస్ అంతా నేను ఒక్కదాన్ని మేడం ప్రశాంతంగా, అంటే నేను నన్ను పెట్టుకునేది దేనికంటే అవన్నీ చూసుకోవడానికి. ఇప్పుడు నేను లేకపోతే ఆమెను వచ్చి చూసుకోవాల్సింది వచ్చేది, ఆమెను డిస్టర్బ్ చేయాల్సింది వచ్చేది వీళ్ళు. సో అవన్నీ నేను చూసుకొని ప్రాబ్లం అవుతుంది అంటే మేడంకి ఇన్ఫార్మ్ చేస్తా, ప్రాబ్లం కాదు అంటే అవన్నీ నేనే ట్యాకప్ చేసేది. ఎంతో మందికి హ్యాపీనెస్ ఇచ్చావు కదా ఈ చేతులతో, నిజంగా కంగ్రాచులేషన్స్, నిజంగా గ్రేట్ వర్క్. ఎందుకంటే ఆ ధైర్యం కూడా ఉండాలి. ఇప్పుడు నీ లైఫ్లోనే 2 జరిగాయి. ఒకటి వచ్చేసి అంటే కానిస్టేబుల్ వాళ్ళంతా కానీ మళ్ళీ ఏమైనా చేస్తారేమో అని చెప్పి పోలీస్ అనే ఒక నీ డ్రీమ్నే వదిలేసుకున్నావు. అలాంటి అమ్మాయి నీ చేతిలోనే 2 ప్రాణాలు పోయాయి. అవునా, తల్లిది పోయింది, బిడ్డది పోయింది, నీ కళ్ళ ముందే, చేతిలో కాకుండా కళ్ళ ముందే పోయినా సరే నువ్వు అక్కడ క్విట్ అవ్వాలా, అంటే ఇంకో ప్రాణం మళ్ళీ మనం బతికించవచ్చు అని అక్కడ నుండి. అంటే నాకు ఆ ఫీల్డ్ లో నచ్చింది ఏంటంటే చాలా మంది వచ్చి దండం పెడతారు, వాళ్ళు వచ్చి ఈ మేడమే మాకు డెలివరీ చేసింది, అక్క నువ్వు మర్చిపోయినావా ఈ బేబీని నువ్వే అక్క తీసింది అంటుంటారు అనమాట. నాకు ఎంత బాగుంటుంది అంటే ఆ ఫీలింగ్. రోడ్ మీద ఎక్కడ పోయినా కూడా మేడం బాగున్నారా, మీరు తీసిన బేబీనే మేడం, ఇది మీరు డెలివరీ చేసిన బిడ్డనే మేడం అని చెప్తుంటారు అనమాట. అందరూ అందులో నా కూతురు చిన్నగా ఉన్నప్పుడు హాస్పిటల్కి పోయినా కదా, నా కూతురుని పేషెంట్ వాళ్ళే ఎత్తుకొని తిప్పేవాళ్ళు, వాళ్ళే ఫుడ్ తినిపించేవాళ్ళు. అట్లా పేషెంట్ వాళ్ళే నా కూతుర్ని, ఎందుకంటే ఇంకా పాపను చూసుకోవడానికి ఎవరు లేరు కదా. సో నేను డెలివరీలకు మధ్యరాత్రి కూడా పాపను ఒంటరిగా వదిలేసి నేను కేసులలో తిరుగుతుంటాను అనమాట. పేషెంట్ వాళ్ళు వచ్చి మా రూమ్ లో కూర్చొని, లేదంటే ఆ పిల్లని వాళ్ళ రూమ్ లోకి ఎత్తుకపోయి వాళ్ళు చూసుకోవడం. సో వాళ్ళ చేతులలోనే పెరిగింది నా కూతురు. ఓకే, సో ఇదంతా ఇక్కడ వరకే జర్నీ అంతా సాఫీగా వెళ్ళిపోతూ ఉంది. ఓకే, పర్సనల్ గా కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే ఈ లైఫ్ కెరియర్ పరంగా హ్యాపీ. మరి దీని నుండి బిగ్ బాస్కి వెళ్ళాలి అండ్ యాక్టింగ్ ఫీల్డ్లోకి రావాలి, ఆర్జీవి గారి శారీ మూవీతో ఇష్యూ ఏంటి, ఇదంతా ఏంటి మళ్ళీ? అంటే చెప్తున్నా కదా, ఎంత కష్టపడి పని చేయాలనే మైండ్ సెట్ నాకున్నా, కష్టపడి పని చేస్తా అన్నీ చేస్తా, కానీ లోపల ఒకటి ఉంటుంది అన్నమాట, తింగరవరం, అది పోదన్నమాట. అది ఎట్లుంటుందంటే అబ్బా హైప్లో ఉండాలి, నేను దాంట్లో కనిపించాలి దీంట్లో కనిపించాలి, బిల్డప్ చేయాలి అన్నట్టుగా మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది. సో జీవితం ప్రజెంట్ అయితే సాగిపోతుంది. నాకున్న ఒక్కటే ఒక ఆలోచన, సడన్లీ ఇప్పటికిప్పుడు నాకు ఏదైనా చనిపోతే నా కూతురు పరిస్థితి ఏంటి? సో అత్తారింటి ఆస్తి లేదు, పుట్టింటి ఆస్తి లేదు, కనీసం ఒక ఇల్లు లేదు, సరే 10,000 బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు, నాకేదన్నా అయితే నా కూతురు ఏం చేస్తుంది? సో దానికోసం ఇప్పుడు నేను ఈ జాబ్ చేస్తున్నా, తర్వాత నేను మిషన్ కూడా కుడతాను, దాంతోపాటు బ్యూటీ పార్లర్ నేర్చుకుని అది కూడా చేస్తాను, తర్వాత అదే బట్టల షాప్ అన్ని కలిపి ఒక రూమ్లో అన్ని సెట్ చేసుకున్నాను నేను. సో అవి డ్యూటీకి పోతాను, కేసులు లేకపోతే ఇవి చేసుకుంటాను అనమాట. ఇంత కష్టపడి పని చేస్తున్నా కూడా ఏమవుతుందంటే అప్పులు కట్టడం. అప్పులు అంటే షాప్ పెట్టడానికి చేసిన అప్పులు, తర్వాత పాప స్కూల్ ఫీజులే. ఫస్ట్లో నాకు ఎంత 2,000 నుంచి 3,000, 5,000, 10K, 15K అట్లా శాలరీ. ఇప్పుడు 25-30 దాకా శాలరీ వస్తుంది. నా షాప్ అది కలిపి ఒక 50,000 సంపాదిస్తాను నేను నెలకు. సో ఆ 50,000 వచ్చేసి నాకు ఈఎంఐలే పోతాయి. పాప స్కూల్ ఫీజు, ఇంటి రెంట్, బండి కంతు, షాప్ రెంటు, తర్వాత వచ్చి పొదుపులు, అప్పు తెచ్చిన దాని వడ్డీలు, ఇవన్నీ పోతాయి. ఏం మిగలవు. మహా అయితే ఒక 2,000, 3,000. ఏదైనా ఫంక్షన్ వచ్చిందో, లేదంటే ఉచిత బట్టలు నచ్చినాయి కొనుక్కుందామన్నా మనసు ఒప్పుకోదనమాట. ఇట్లా కొనుక్కుంటే ఇది ఏమన్నా సడన్గా పాపకు జ్వరం వచ్చింది, ఇంట్లో ఏమన్నా సిచ్యువేషన్ ప్రాబ్లం అయింది అంటే
దానికి అయిపోతాయి. సో ఇష్టమైనవి కూడా కొనలేను. ఎంత సంపాదిస్తున్నా చూడ్డానికైతే ఇదేమి డుగ్గుమని బండి మీద బాధ తిరుగుతుంది, దీనికి ఏం బాధలు ఉన్నాయి, బాగా సంపాదిస్తుంది, ఇది హాస్పిటల్లో సంపాదిస్తుంది, ఇక్కడ సంపాదిస్తుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు నా ఇంట్లో సడన్లీ నాకు కూరగాయలు అయిపోయినాయి, ఎవరన్నా వచ్చిద్దామా నేను 100 రూపాయలు ఇస్తా కూరగాయలు తెచ్చుకునేది నాకు లేదు. ఇంట్లో నేనే కష్టపడాలి, నేనే చేయాలి కదా. సో 1 రూపాయి ఖర్చు పెట్టాలని ఆలోచించే పెట్టాలి. ఆ టైంలో అనిపించింది నాకు ఎక్కువ సంపాదించాలి, ఈ సంపాదన సరిపోవట్లేదు. ఇప్పుడు పాప చదువులకి మొత్తం సంపాదించిందల్లా ఆ పిల్ల చదువులకి తినడానికి మాత్రమే సరిపోతుంది అంతే. ఏం రూపాయి లేనప్పుడు ఈ ఫీల్డ్లోకి పోయినామనుకో, ఆల్రెడీ నా జీవితం సంకనాకిపోయింది. ఆల్రెడీ నేను ఉన్న సచ్చినా ఒకటే. రేపొద్దున నేను చచ్చిపోయే లోపల అంత ఎంతో మొత్తం సెట్ చేసి నా కూతురికి బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టేసి ఆ పిల్ల ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత నేను పోయినా కూడా నా కూతురు దగ్గర ఉన్న మనీ కోసమైనా నా వాళ్ళందరూ దాన్ని బాగా చూసుకుంటారు, అది సంపాదించాలి అనేది నా మైండ్లో పడింది అనమాట. సో సంపాదించే విధానంలో కూడా ఒక పద్ధతులు వేలోనే పోవాలి. రేపొద్దున నేను ఏ రాంగ్ వేలో సంపాదించినా కూడా నీ తల్లి ఇట్లా చేసి సంపాదించిందని చెప్పి ఆ పిల్ల మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అలా ఉండకూడదు అంటే జనాలకు కనిపించే వేలోనే పోవాలి. నేను కనిపించే వే అంటే మనకు సినీ ఫీల్డ్ అని సినీ ఫీల్డ్ మీద బాగా పిచ్చున్నది. సినిమాలకు ట్రై చేశాం, సీరియల్కు ట్రై చేసి సీరియల్కు వెళ్ళాను. పోయిన తర్వాత అక్కడ పోతే అందరు చిత్తకార్తె కుక్కలు ఎక్కడ చూస్తారు అక్క, మామూలు కూడా చూడరు. ఏగాదిగా అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఈ రోజు ఇది వచ్చింది, దీన్ని తర్వాత ఇంకోటి కూడా వస్తుంది, ఇది తర్వాత నథింగ్. అందరూ చాలా బాగానే ఏమంటారు పైకి చూడ అందరూ బాగానే సెటిల్ అయ్యారు కదా సీరియల్స్ లో. ఏమో నాకైతే తెలియదు, కానీ నేను చూసిన దానిలో అయితే సెటిల్ అవుతారు అంటే నాకు తెలిసి వాళ్ళను తగ్గించుకొని సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, కొన్ని వాళ్ళు చెప్పినట్టు విని సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. బట్ కంపేర్ టు తెలుగు వాళ్ళు మన తెలుగు వాళ్ళ కంటే కూడా వేరే ఎదగాలి అంటే కొంచెం తగ్గాలి. ఇదైతే ఆ ఫీల్డ్ లో పక్కా ఉంది. నేను సుమారుగా 5-6 షూటింగ్స్కి వెళ్ళి వచ్చా కాబట్టి ప్రతి ఓడు ఏం చెప్తాడంటే నీకు ఈ ఆఫర్ ఇస్తా ఇవ్వను అని ఒకడు చెప్పడు. అందరూ ఆఫర్లు ఇచ్చేవాళ్ళే, అందరూ ఆదుకునే వాళ్ళే. నాకేమిస్తాం సరే నేను ఒక మాట చెప్తా, ఈరోజు ఓకే అని చెప్పి వానితో ఉన్నావే అనుకో, రేపొద్దున వాడి నుంచి ఇంకొక వాడు, అప్పుడు నీ క్యారెక్టర్ ఏమవుతుంది? సో దాని ద్వారా నువ్వు ఎదిగినా వేస్టే. ఇప్పుడు నిన్ను రెస్పెక్ట్ ఇచ్చి మేడం అన్నాడు, వచ్చి కూర్చో మూసుకో ఇట్లా అంటాడు. ఆ రెస్పెక్ట్ రాదు మనకి. మనల్ని మనం తగ్గించుకొని అమ్ముకున్నామంటే ఫ్యూచర్ లో మనం ఏ రేంజ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు సీరియల్స్ చేస్తున్న వాళ్ళు అయినా సరే కొన్ని ఇంటర్వ్యూస్లలో అమ్మాయిలే ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న వాళ్ళు అసలు మేము ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు, మా వరకు అసలు అది రాలేదు, అమ్మాయి అలా చూస్తేనే అబ్బాయి అడుగుతాడు, అమ్మాయి పద్ధతి ఉంటే అబ్బాయి ఎందుకు అడుగుతాడు అని రివర్స్ గా మాట్లాడుతున్నారు. మరి తెలుగు వాళ్ళు ఉన్నారు కొంతమంది, అలాగే బెంగళూరు నుండి కన్నడ వాళ్ళు, తమిళ వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళని ఎందుకు చూడలేదు, మిమ్మల్ని ఎందుకని చూస్తున్నారు? బ్యాక్గ్రౌండ్ అంటే కనీసం ఫ్యామిలీ. ఇప్పుడు ఒకరు ఉన్నారు, ఇప్పుడు నేనున్నా, నాతో పాటు నా హస్బెండ్, నా ఫాదరు, నా అన్నను నా వెంట వస్తే మేబీ ఆ సాహసం చేయలేరేమో అడగడానికి. నేను సింగిల్గా పోతున్నా కాబట్టి వాళ్ళకి అవకాశం ఈజీగా వచ్చేస్తుంది అడగడానికి. మేబీ అది కూడా ఉండొచ్చు. ఏమన్నా వెనకాల ఎవరు లేడు, ఎక్కడ పోయినా ఒంటరిగానే ఉంది, దీన్ని చంపినా దిక్కు లేదు, ఏం చేసినా దిక్కు లేదు అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో ఒకవేళ కొంచెం హైప్ అంత ఇంత 10 మందిలో వాల్యూ ఉన్న పర్సన్స్ వచ్చినా కూడా అమ్మో వీళ్ళకి కొంచెం ఊర్లో పలుకుబడి ఉంది, వీళ్ళ జోలికి పోతే ఇబ్బంది ఎందుకు అని కొంచెం తగ్గి ఉండొచ్చు. మేబీ అవకాశాలు ఇవ్వచ్చు. వాళ్ళకి కావాల్సింది కంటెంట్, కావాల్సిన వాళ్ళు అలాంటి వాళ్ళని తీసుకుంటారు. వెరీ రీసెంట్గా మేము ఒక జీ తెలుగులో కొత్తగా వచ్చే సీరియల్ కోసం ప్రీమియర్ వేస్తే వెళ్ళాం అనమాట. 1 డే ముందు 1 ఎపిసోడ్ వెళ్ళ వేస్తారు కదా. సో మీడియా సైడ్ నుండి వెళ్ళాము. అక్కడ ఆ పర్టికులర్ సీరియల్ హీరో ఎవరైతే ఉన్నారో ఆ హీరో ఏమన్నారంటే తెలుగు అమ్మాయిలు ఎక్కడొస్తున్నారు అని అన్నారు. అసలు తెలుగు అమ్మాయిలు ఎక్కడొస్తున్నారండి, మేము సీరియల్ కోసము చాలా మంది అమ్మాయిలు ట్రై చేసాము, అసలు ఎవ్వరు కూడా రాలేదు. ఎక్కడి నుండో మేము 4,000-5,000 రూపీస్ ఇచ్చుకుంటూ వాళ్ళని తీసుకొచ్చుకొని, ఎందుకంటే వాళ్ళకి ట్రావెలింగ్ ఇవ్వాలి, హోటల్కి ఇవ్వాలి, ఫుడ్ పెట్టాలి. అదేమన్నా తెలుగు అమ్మాయిలే వస్తే మాకు డబ్బులు ఇంత సేవ్ అవుతాయి కదండి, ప్రొడ్యూసర్లకు ఏమన్నా పిచ్చా, అంత దూరం నుండి వాళ్ళని ఎంత తెప్పించుకుంటే అసలు తెలుగు వాళ్ళు రావట్లేదు అని అన్నాడు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళకు ఒక పద్ధతి ఉంది. నేను ఒకటి చెప్తా, వాళ్ళు ఏమన్నా అనుకుని చూసుకుంటే ఏం పీకలేరు, కానీ పక్కా చెప్తున్నా. సుష్మా ఏదో ఉంది, సుష్మా భూపతి మేబీ తన పర్సన్ సాంగ్ తో తను ఒక టీచర్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అని చెప్పి ఓ డాన్స్ తో రాత్రి కొంచెం ఫేమ్ అయిపోయింది. తను స్టార్టింగ్ తీసేటప్పుడు ఎలా ఉన్నది, పద్ధతిగా చీర కట్టుకుంటూ బాగున్నది. ఇప్పుడు ఎలా ఉంది, అడ్డమైన ప్రతి దాంట్లో నువ్వు రోడ్డు మీద బోగన్ డాన్స్ వేసినట్టే వేస్తున్నావు, బట్టలు ఎక్కడ పడితే అక్కడ తగ్గించుకుంటూ చేస్తున్నావు.
సో ఏమవుతుందంటే వీళ్ళకు ఇప్పుడు వేరే వాళ్ళ నుంచి వస్తారు కదా, బొంబాయి అక్కడి నుంచి వచ్చే వాళ్ళ కల్చరే వాళ్ళు ఆఫ్ చూపించుకునే వాళ్ళ కల్చర్ నుంచి వస్తున్నారు. సో వాళ్ళు చూపిస్తున్నారంటే వాళ్ళ కల్చర్ అదే అని ఒప్పుకోవచ్చు. నువ్వు పద్ధతిగా ఉన్న వాళ్ళు కూడా ఈ ఫీల్డ్లోకి వస్తానే బిల్డప్ చేయడం ఎక్కువ అయిపోతుంది మన వాళ్ళకి. మన వాళ్ళు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కాబట్టి మన వాళ్ళని తీసుకోరు. రారు అనడానికి లేదు, మన వాళ్ళు పోతారు కానీ కొంచెం హైప్ ఎక్కువ చేస్తారు. ఓకే, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే తగ్గుంటారు, మన వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు. అది ఒక రీజన్. ఆర్జీవి గారి దగ్గరికి మీరు వెళ్ళారు కదా మూవీ కోసం, శారీ మూవీ కోసం వెళ్ళారు కదా. శారీ మూవీ కోసం వెళ్ళినప్పుడు ఆర్జీవి గారు మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారా? ఆయన కింద కూడా ఆయన నేను చూసా కానీ ఆయన నా ముఖం కూడా చూడలేదు. ఇంకా అక్కడ పక్కన ఆయన పైన ఉంటే పక్కన 100 మంది ఉంటారు. 100 మందిలో వాళ్ళందరిలో ఇంకా ఎవడెవడో ఇంకా ఎట్లా ఉంటారంటే ముందు వీళ్ళని దాటుకుని అక్కడ పోవాలని ఉంటదన్నమాట వాళ్ళకి. ఇదే ప్రాబ్లం తెలుసా, చాలా మంది అంటే అనుకుంటారు డైరెక్ట్ మనం రీచ్ చేరాలంటే స్టెప్ ఎక్కాలి. ఫస్ట్ స్టెప్ దరిద్రంగా ఉంటే పైకి ఎట్లా ఎక్కాలి? ఇది క్లారిటీగా చెప్పారనమాట. డైరెక్ట్ గా ఎట్లా అని తెలుసా, ఇప్పుడు అంటే ఆర్జీవి గారు అనే కాదు ఇంకెవరైనా హీరోలు కానీ ఆ సినిమాకి మెయిన్ హీరో ఆయన అవుతాడు కాబట్టి నన్ను ఆయన అడిగాడు, వాళ్ళ కిందున్న వాళ్ళు అడిగారని చెప్పాడు. ఆయన అడగడు, పెద్ద బడా ఎవరైతే పర్సన్ ఉంటాడో ఆయన అడగడు. ఆయన వచ్చి ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న అమ్మాయిని ఎందుకు అడుగుతాడు? హీరోయిన్లను అడిగితే లేకపోతే ఇంకెవరినో అడుగుతుండొచ్చు. చిన్న చిన్నగా ఇప్పుడు ఏదో సెటిల్ అవ్వాలి, ఫ్యామిలీ రన్ అవ్వాలి కాబట్టి చేసుకునే వాళ్ళని ఎందుకు అడుగుతారు? వీళ్ళందరిని ఎవరిని అడుగుతారు? కిందున్న ప్రొడ్యూసర్ల కన్నా ఇంకా ఏమంటారు అసిస్టెంట్ ప్రొడ్యూసర్లు, అసిస్టెంట్ కెమెరామెన్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళ దగ్గర నుండి స్టార్ట్ చేస్తారు అనమాట. కానీ పేరు ఎట్లా వెళ్ళిపోతుంది? పెద్దవాళ్ళకే. అదే చెప్తున్నాను. ఇప్పుడు చిరంజీవి కార్ డ్రైవర్ ఉన్నాడు, చిరంజీవి కంటే ఎక్కువ వాళ్ళు కార్ డ్రైవర్ ఉంటుంది. ఆయనను మంచిగా చేసుకోవాలి, ఆయనకు మందులు దాపేయాలి, ఆయనతో బాగా కలిసి ఉండాలి, ఆయనకు అవి ఇవి కొన్ని ఇవ్వాలి. సో ఆయన కంటే బిల్డప్ ఈయనది ఎక్కువ ఉంటుంది. ఆయనదే ఉండదు, కనిపిస్తే హాయ్ అమ్మ ఎంబో ఇంత బాగా మాట్లాడుతుంటారు అనుకుంటారు కానీ వీడు ఓవర్ యాక్షన్ లేదండి సార్. అంటే వీడు హైప్ చెప్తాడు, వీడి హైప్ కోసం వాడు అట్లా అంటే వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకొని తర్వాత అక్కడికి అది అనమాట. కింద వాళ్ళదే బిల్డప్ ఉంటది, పైన ఏముండదు. వాళ్ళు ఇస్తామంటే ఇస్తాం, లేదంటే లేదంటారు తప్ప కింద చేతిలో ఉన్న వాళ్ళు ఓపెన్ ఉంది లేదు అంటే లేదు. కానీ ఇవ్వలేని ఏమంటారు అవకాశాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్న వాళ్ళే బిల్డప్లు చేసేది. అవును. సో అట్లాంటి వాళ్ళ వల్ల నీకు ఒకటి మిస్ అయింది. ఇంకా సీరియల్స్ లో అయితే డైరెక్ట్ ప్రొడ్యూసర్ తోనే మాట్లాడాను. వాళ్ళైతే ఏం వల్గర్ గా మాట్లాడలేదు కానీ వాళ్ళ చూపులు బిహేవియర్ సరిగ్గా లేదు. దట్టు నాతో పాటు ఇద్దరు అమ్మాయిలను నేను తీసుకొని వెళ్ళాను అనమాట. సో ఫుడ్ పెడతారు కదా, నువ్వు వాళ్ళతో కలిసి తినకూడదు మాతో కలిసి తినాలి అని నన్ను వాళ్ళతో తినిపించుకుంటున్నారు. నాతో పాటు వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు తింటుంటారు కదా పక్కన, వాళ్ళతో తినమని అట్లా అంటే వేరేషన్ నా వాళ్ళకి వేరేషన్ చూపిస్తున్నారు. నువ్వు ఈ సైడ్ ఉండాలి, అట్లా పోకూడదు, నీ వాల్యూ తగ్గిపోతుంది, నువ్వు ఇట్లా తిను అంటారు. నాతో పాటు ఇప్పుడు నాకేదో హైయెస్ట్ ఎవరెస్ట్ ఎక్కిస్తున్నారని చెప్పి నా వాళ్ళని నేను మర్చిపోతానా? వాళ్ళు కింద కూర్చుంటే నేను కిందనే కూర్చుంటా. ఇప్పుడు నేను పైన తినాలంటే వాళ్ళు నాతో పాటు పైన రావాలి, అది నా మైండ్ సెట్. సో అట్లా వేరియేషన్ చూపిస్తున్నారు. అండ్ నేను ఇంకొకటి కూడా విన్నాను, చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రొడ్యూసర్స్ కానీ అక్కడ ఉన్న కెమెరామెన్స్ కానీ లేదంటే అక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్స్ అయి ఉండొచ్చు, వాళ్ళందరూ ఇడ కూర్చోవే, ఆడ కూర్చోపో, ఇట్లా ఎన్ని టేక్లు అని చేస్తావు, చక్కగా చేయడానికి రావట్లేదా అని ఇట్లా రూడ్గా మాట్లాడతారు, రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడతారు సీరియల్స్లో అని విన్నాను. ఇది అంటే నేనైతే అవి వినలేదు అని చూసాను ఒక సీరియల్. అంటే చాలా మందిని వాళ్ళు నేను ఆ రోజు పోయినా, ఒకరోజు సుందరి సీరియల్ షూటింగ్ అక్కడ చాలా నాగబాబు స్టూడియో అనమాట, చాలా సీరియల్ షూటింగ్ జరుగుతున్నాయి. అప్పుడు ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు, ఇంకా ఫోన్ మాట్లాడుకుంటా కాలక్షేపం అంటే ఒక షూటింగ్ గుంపులో గోవిందాలని ఉంటారు కదా కుప్పలు, వాళ్ళందరినీ పిలిపించుకున్నారు. వాళ్ళకి ఫుడ్ సరిగా ఉండదు, కూర్చోడానికి చైర్స్ ఉండవు, ఎక్కడ పడితే అక్కడ చెట్ల కింద కూర్చొని అట్లా తిరుగుతుంటారు. వాళ్ళకంటారు ఊక కూలి పనులు చేసుకునే బెటర్ అనిపిస్తుంది. వాళ్ళు ఇంత దానికి మేకప్ లేసి వీళ్ళది కూడా బిల్డప్ ఎక్కువనే ఉంటుంది. వాళ్ళు ఏమంటారు చీప్గా చూస్తారు పైన వాళ్ళు, వీళ్ళ బిల్డప్ కూడా కొంచెం హైప్లోనే ఉంటుంది. వీళ్ళు చూస్తున్నారు కదా మనకెందుకు అని అనుకోరు కానీ వీళ్ళ బిల్డప్ కూడా కొంచెం వేరుగానే ఉంటుందిలే. సో ఇద్దరు వాళ్ళకి సెట్ అవుతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు ఎవరికి ఇక్కడ. అంటే చెప్తా కొడతట్టు ఉండాలి, అంటే పడతామా డబ్బులు ఇస్తున్నాడని. ఎవడైతే డబ్బులు ఇస్తే ఏది పడతా అదే కదా, ఎవడైతే అని మన మొగుడు అనాలి, బరాయుడు అనకూడదు. అట్లాంటివన్నీ మొగుడు దగ్గర అయినా సరే ఒక లిమిట్ తర్వాత మాట్లాడితే, మొగుడు చెప్పుతో కొట్టినా కాలుతో తట్టినా అన్నా లా వర్డ్స్ యూజ్ చేసినా మొగుడే. అదే వర్డ్స్ అదే తన్నులు అన్న కొడితే ఒప్పుకుంటామా?
నాన్న కొడితే ఒప్పుకుంటా, నాన్న చెంప వరకు లిమిట్ ఓకే, నాన్న కాలుతో కొడితే ఒప్పుకోలేము. మొగుడు కొట్టిన ఒప్పుకుంటాం, వాడు మొగుడు, వాడికి రైట్స్ ఉన్నాయి, వీళ్ళకు లేవు కదా. వీళ్ళకే లేనప్పుడు పక్కన వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? తండ్రికి అన్నకే లేనప్పుడు మిగతా గొట్టంగాళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇంత లైఫ్ అంటే చూసావు కదా, ఇన్ని కష్టాలు చూసావు, ఇన్ని ఫేస్ చేసావు కదా, మళ్ళీ ఎప్పుడన్నా అంటే అరే పాప ఉంది కదా, నేను లేకపోతే పాప పరిస్థితి ఏంటి అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఇటు అమ్మ నాన్న ఉండుంటే కనుక నీకు ఈ ధైర్యము ఏమంటారు ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నారు. బట్ ఇప్పుడు నేను అమ్మ నా దగ్గర తెచ్చి పెట్టుకున్నా, అమ్మకు పొదుపులు అవి ఉన్నాయి, అవి నేనే కట్టుకుంటున్నా, అమ్మ నాకు వండి పెట్టడానికి వచ్చింది. సో అమ్మ నా మీద ఇష్టంతో వచ్చినా కూడా అమ్మ అప్పులు కట్టాలి కదా. నా క్వశ్చన్ ఏంటంటే, అంటే రేపు పొద్దున నాకు ఏదైనా అయితే నా పాప పరిస్థితి ఏంటి అని ఆలోచించుకున్నప్పుడు మళ్ళీ పెళ్ళి నేను ఒకటి చెప్పనా, ఒక్కసారి పెళ్లి చేసుకొని పెళ్లి రుచి చూసిన తర్వాత పెళ్ళి అంటే విరక్తి కలుగుతుంది ఎవరికైనా కూడా. మన లైఫ్ తీసుకెళ్ళి ఇప్పుడు ఎవడైనా సరే నన్ను చేసుకుంటాడు, నేను ఒప్పుకుంటా, వాడు నన్ను చూసుకుంటాడు, 2 రోజులు నా మీద మోజున్నంత వరకు, నా మీద ఇష్టం ఉన్నంత వరకు నన్ను చూసుకుంటాడు. కానీ నా కూతురు, మా ఆయన దాసు కూతురే, తనను సొంత తండ్రిగా ఆ కన్న ప్రేమ, తండ్రి ప్రేమ నా మొగుడు నుంచి తప్ప, దాసు నుంచి తప్ప ఇంకొక నేను ఎవరిని చేసుకున్నా కూడా వాడు నా కూతురికి ఆ ప్రేమ ఇవ్వలేడు. అది నాకు క్లారిటీ ఉంది. అందుకని అలాంటిది వద్దు. రేపొద్దు నా కూతురు పెద్దగా అయినా కూడా ఏమంటారంటే నేను కొంచెం ముందు ఆలోచిస్తా, కాలేజీ పోయిన తర్వాత వీళ్ళమ్మ వేరే పెళ్లి చేసుకుంది, నాకు ఉంటాయి, నాకు ఫీలింగ్, నేను ఈ ఏజ్లో ఉన్నప్పుడు నాకు కూడా హస్బెండ్తో తిరగాలి, బండ్ల మీద తిరగాలి, నాకు కూడా కోరికలు ఉంటాయి, మొగుడుతో కలిసి బయట తిరగాలి, మెయిన్ బండి మీద తిరగాలి. నేను ఇంతవరకు తిరగడం కూడా లేదు నాకు. మా ఆయన ఫస్ట్లో సైకిల్ మీద తిప్పేవాడు అనమాట. సో అవన్నీ ఎన్నున్నా కూడా ఇప్పుడు నా జీవితం కోసం చూసుకుంటే నా కూతురు ఏజ్ గుర్తొస్తుంది. నేను ఇంత ఉన్నా, నా కూతురు నాకు ఇంత ఉంటుంది, నాకు చూడగానే అనిపిస్తుంది. నా ఫ్రెండ్స్కి ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతున్నాయి అందరికీ, నాకేమో పెళ్ళిడికి వచ్చే కూతురు వచ్చేసింది, ఏజ్కి ఇంకా 1 year 2 years ఉంటే మెచ్యూర్ అవుతుంది. ఇప్పుడున్న చిన్నపిల్లలు ఎలా ఉన్నారంటే చిన్న పిల్లలే 6th class 5th class చదువుతూ ఉంటారు, ప్రేమలు పెళ్లిళ్ళు అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. సో అంటే అప్పుడు ఆ జనరేషన్, నీ జనరేషన్ అప్పుడు నార్మల్గా చూసుకుంటే నీకు 8th classలోనే పెళ్లి చేశారు. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసేదాకా కూడా వీళ్ళు ఆగట్లా, అంటే జనరేషన్స్ మారుతూ వస్తున్నాయి కాబట్టి ఆ డిఫరెన్స్ నీకు ఎలా అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్స్ పిల్లల్ని చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? నీ పాపని ఈ జనరేషన్ ఈ వైబ్ నుండి కాపాడాలంటే నువ్వేం నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యాను, నా కూతుర్ని 10th వరకు అంటే మినిమం బేసిక్స్ ఉండదు, అంతవరకు మనం పక్క నుండి మనం తిరుగుతాం, మనం చూసుకుంటాం. 10th అయిపోయిన తర్వాత ఇంటర్ ఆ 2 years మనం సేఫ్గా చూసుకోవాలి. ఆ ఏజ్లోనే అట్రాక్షన్ లోనయ్యి, నేను చిన్న మాట నాకు వర్క్లో ఉండి నేను దాన్ని కోపన్నాను అనుకో, ఇంకొకటి వచ్చి లవ్ చూపిస్తే ఎక్కడ లేని ప్రేమలు ఒలగబోస్తాడు వాడు. అది చూడగానే ఆ పిల్ల ఇంకా వాడికి అట్రాక్ట్ అయిపోతుంది. సో ఆ 2 years మనం బాగా చూసుకుంటే చాలు. డిగ్రీ ఆటోమేటిక్గా వచ్చిందంటే ఆ పిల్లకు ఒక మెచ్యూరిటీ ఏజ్ వస్తుంది. వీడు నాకు పార్ట్నరా, ఓకే వీడు నాకు పార్ట్నర్ అయినా కూడా మన ఇద్దరం కలిసి ఫ్యూచర్లో ఒక మంచి జాబ్ తెచ్చుకొని పెళ్లి చేసుకుందాం అనే మైండ్ సెట్కి ఇద్దరికి వచ్చేస్తుంది. వాళ్ళు మాట్లాడేసుకుంటారు, ఈ ఇంటర్లో లేచిపోదాం పెళ్లి చేసుకుందాం ఇట్లా ఉంటుంది. కానీ ఒక డిగ్రీకి వచ్చిందంటే వాళ్ళకి ఆటోమేటిక్గా మనం జాబ్ చేసుకుందాం, మనం ఇట్లా సెటిల్ అవుదామని ఆ ఏజ్లో లవ్ చేసుకున్నా నేను యాక్సెప్టెడ్. ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలు ఎలా ఉన్నారు అంటే ఈ లవ్ అసలు ఈ మధ్య రీసెంట్ గా చంపడం స్టార్ట్ చేసినారు కదా. సో అంటే నేను నాకు ఈ మధ్య కాలంలో బాగా తెలుస్తున్నాయి, ఒక్కడ అమ్మాయికి సరిపోవట్లేదు. నా మాటతో నీకు అర్థం కాదు, ఒకరు అమ్మాయికి సరిపోవట్లేదు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒకరితో ఒకసారి మాట్లాడి వెంటనే ఇంకొకరికి ఫోన్ కాల్ మాట్లాడుకోవడము, మళ్ళీ నన్ను ఇది మాట్లాడితే అందరు తిట్టుకుంటారేమో అమ్మాయిలు, కానీ నేను చూస్తున్నా కాబట్టి చెప్తున్నా, అబద్ధం చెప్పట్లేదు, నేను కళ్ళారా చూస్తున్నాను. సో అబ్బాయి 2-3 మెయింటైన్ చేస్తున్నా అంటే వాడు ఆల్రెడీ చెల్లనోడు బేవర్స్ నా కొడుకు అని తిట్టుకుందాం, ఏమన్నా మగాడు 100 చేసినా నెగ్గించుకుంటాడన్నా అది వానికి ఉండాలి విలువ. ఆడోళ్ళకు మనకన్నా సిగ్గు ఉండాలి కదా, మనకన్నా పరువు మర్యాదలు ఉండాలి కదా. ఇప్పుడు వాడిని లవ్ చేస్తేవి, వీడిని లవ్ చేస్తేవి, వానితో పడుకుంటేవి, ఇట్లా ఉంటే నీకు క్యారెక్టర్ ఏమైతే రేపు నీ కూతురు కూడా అదే చేస్తుంది. అది మాత్రం పక్క, నువ్వు ఏం చేస్తే నీ కూతురు అదే చేస్తుంది, నువ్వేం ఇస్తే అదే నీకు తిరిగి వస్తుంది. అది మైండ్లో పెట్టుకొని చేస్తే ఎవరు తప్పులు చేయరు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు రీసెంట్లీ ఒక తల్లి పిల్లోని బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయింది. నేను చచ్చిపోతే నా పిల్ల పరిస్థితి ఏంట్రా అని ఆలోచిస్తుంటే నేను, అంటే కొంతమంది తల్లులు ఉంటారు, కానీ ఈమె పిల్లని బస్టాండ్లో వదిలేసాడు, వాడు ఇంటికి పోతాడా, చచ్చిపోతాడా, వాడు బాగుంటాడా, తిన్నాడా లేదా అనుకోకుండా లవర్తో పోయింది. మహా అయితే ఒక 5 నిమిషాలు, 1 గంట 2 గంటలు అంత హ్యాపీగా ఉంటావు, తర్వాత కొడుకు గుర్తురాడా?
అట్లా ఆ మైండ్ సెట్ లేని ఆడోళ్ళు బతికి ఉండే దానికంటే వాళ్ళని చంపేయడమే బెటర్ నిజం చెప్పాలంటే. రీసెంట్ గా అమ్మాయిలు ఒక మాట కంటిన్యూస్ గా మాట్లాడుతున్నారు అనమాట డ్రెస్సింగ్ విషయానికి వస్తే. అబ్బాయిలు షార్ట్లు బనియన్లు వేసుకుంటున్నప్పుడు తప్పు లేనప్పుడు అమ్మాయిలు షార్ట్స్ బనియన్స్ ఏమంటే వాళ్ళ బాడీని చూపిస్తే ఎక్స్పోజింగ్ చేస్తే తప్పేంటి, అక్కడ తప్పు లేనప్పుడు ఇక్కడ ఎందుకు అమ్మాయి అని చెప్పేసి తప్పుగా చూస్తున్నారు, మా ఫ్రీడమ్ మాకు ఉండకూడదా, మా బట్టలు మా ఇష్టం, మేము ఎలా అయినా వేసుకుంటాము అనే ఒక మాట దగ్గరికి అయితే వచ్చింది. ఎక్స్పోజింగ్ అనేది మా రైట్స్ అనే దగ్గరికి వచ్చింది. సో దీని అంటే ఈ మాటలు ఒకవేళ నీ వరకు వస్తే అది కరెక్టేనా? అంటే అబ్బాయిలు వేసుకుంటే అమ్మాయిలు వేసుకోవచ్చా? అలాంటి మాట్లాడే వాళ్ళని అయితే నేను చెప్తా కుట్టమని చెప్తాను, పక్కా చెప్తున్నాను. ఇప్పుడు మగాడు, ఇప్పుడు మా ఊరు విలేజ్, మా నాన్న అన్న వాళ్ళు కడ్రాయితో బయట స్నానం చేస్తారు, మేము చేస్తామా? ఎగ్జాక్ట్లీ చేయరు. బాత్రూమ్స్లోనే కదా స్నానం చేసేది. ఇప్పుడు మా నాన్న మా అన్న వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు బయట చేస్తున్నారు అని చెప్పి మీరు చేస్తున్నారు మేము చేస్తున్నామంటే అదేమవుతుంది, కొవ్వు అవుతుంది, చెప్పుతో కొడతారు మా వాళ్ళు, డైరెక్ట్ చెప్పుతో కొడతారు. సో ఆడది ఎంత గుట్టుగా దాచిపెట్టుకుంటే దానికి అంత విలువ ఎక్కువ, ఎంత విప్పు చూపిస్తే అదంత దిగజారిందని అర్థం. దాచుకుని ఆడదానికి విలువ ఎక్కువ, కానీ బట్టలు ఇప్పి చూపించడానికి వాల్యూ, దాన్ని 10 మంది వాడుకుంటారు. ఇప్పుడు దాన్ని రంభ ఊరోసి మేనక అంటారు, కానీ దాన్ని మెల్ల ఎవడు తాళి కట్టాడు. ఎవరైతే గుట్టుమట్టుగా ఉండి నిండుకు బట్టలు వేసుకుంటారు దాని మెల్లోనే తాళి కడతారు, దానికే భార్య అని ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు దానికి. అబ్బాయిలు చాలా మందిని ఫ్రెండ్స్ ఇదే క్వశ్చన్ అడిగితే, మీరు ఎందుకు తిరిగేటప్పుడు ఏమో ఎక్స్పోజింగ్ వేసుకున్న బట్టలు జీన్స్లు అవి వేసుకున్న బట్టలతో తిరుగుతూ ఉంటారు, పెళ్లికి వచ్చేసరికి మాత్రము అమ్మాయి పద్ధతి ఉందా, అమ్మాయి కట్టుబొట్టు ఎలా ఉంది అని చూస్తారు అంటే, తిరిగేది ఎట్లయినా తిరుగుతుంది, దాన్ని ఒక్క రోజు కోసమే చూసుకుంటారు, దాన్ని పెళ్లి చేసుకుంటారు. అది ఈ రోజు వీంతో రేపు ఇంకొకటితో కూడా తిరుగుతుంది. దానికి ఇప్పుడు ఏమంటారు, ఆ అమ్మాయి అమ్మాయి అందరికి చూపించాలనే బట్టలు వేసుకుంటుంది. సో అలాంటి అమ్మాయికి మొగుడికి చూపించాలి, ఈ నేను నా భర్తకే అంది చెందాలనేది ఏమి ఉండదు ఆ అమ్మాయి మైండ్లో. ఇప్పుడు ఒక అమ్మాయి ఇప్పుడు ఉంది, చాలా మంది ఇన్స్టాలో ఇది తీసేస్తారనమాట, ఇది తీసేసుకొని వీడియోలు తీస్తారు లంగా జాకెట్. ఇప్పుడు వైరల్ దానికి ఇప్పుడు నువ్వు వీడియోలో చూపించినా లైవ్లో చూపించినా ఆల్రెడీ చూసేశారు కదా. ఇప్పుడు నువ్వు చీర ఇప్పాల్సి నీ మొగుడు ముందర కానీ బయటల ముందర ఇప్పుతావా? నాకు ఇట్లాంటి విషయంలో నేను ఇట్లాంటి వాళ్ళకి అదే చెప్తా. ఇప్పుడు మొగుళ్ళు అందరూ ఇప్పు చూపించిన షార్ట్స్ వేసుకుంటున్నారు అంటే, మరి పల్లెటూరులో వచ్చి చూడండి, వాళ్ళు పంచలు కట్టుకుని తిరుగుతారు, డయర్లతో స్నానాలు చేస్తారు, నువ్వు వచ్చి చెయ్యి అనే తెలిసిపోతుంది. అది ఎవరు డేర్ చేయలేరు. వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ నార్మల్ గా మనం బయటకు వెళ్ళినప్పుడు అబ్బాయిలు రోడ్ మీద అక్కడ ఇక్కడ వాష్రూమ్స్ కి వెళ్తూ ఉంటారు అనమాట. అదే ప్లేస్ అదే చెయ్యి. మరి మాకెందుకు, మాకు లేడీస్ ఎక్కడున్నాయి, లేడీస్ కు పర్సనల్ గా ఉండాలి, లేడీస్ కి రైట్స్ రావాలి, షాపింగ్ మాల్స్ లో కూడా వెళ్ళి రావచ్చు అని ఎందుకంటారు? రోడ్డు పక్కన పోయిపో. ఇప్పుడు బట్టలు ఇప్పి చూపడానికి లేని భయము, పోయడానికి ఏం భయము? అంతే కదా, సిగ్గు ఉండకూడదు, అట్లే చేయాలి అంటారు అందరూ. నాకు కూడా ఇట్లాంటి మాట చెప్పుతో కొట్టబుద్ధి అయితే మాట్లాడే వాళ్ళ. మీరు అంటున్నా ఇప్పుడు ఇండస్ట్రీ సైడ్ కి నువ్వు మాట్లాడుతున్నావు, ఇండస్ట్రీలో చూసుకుంటే కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న అబ్బాయిలు వాళ్ళ వైఫ్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ లేదంటే వాళ్ళ పార్ట్నర్స్ ఎవరైనా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, అలాంటి బట్టలు వేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఇంకా అంటే కమెంట్స్ నెగిటివ్ వస్తాయి కదా, ఇలా కమెంట్స్ వస్తున్నాయి అని చెప్పి వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్స్ మాలాంటి వాళ్ళు కూడా క్వశ్చన్ అడుగుతారు, మీరు ఇలా బట్టలు వేసుకున్నప్పుడు మీకు నెగిటివ్ కమెంట్స్ వస్తాయి కదా, సో మరి వాడికి మీ బాయ్ ఫ్రెండ్ మీ హస్బెండ్ ఏం రియాక్ట్ అవుతాడు అంటే, లైట్ తీసుకోమని చెప్తాడు, బ్లాక్ చేయమని చెప్తాడు, లేదా చూడడం మానేయమని చెప్తాడు. నిజంగా అబ్బాయిలు అట్లా చెప్తారా? అబ్బాయిలు అట్లా చెప్తారా అంటే వాడు వాడుకొని వదిలేసి టైప్ గాడు అయితే చెప్తాడు. మొగుడు అట్లా చెప్పినాడు అంటే వాడు ఇంకా మనీకి ఎడిట్ అయిపోయినాడు కాబట్టి ఇది సంపాదిస్తుంది నేను తింటున్నా అని చెప్పి చెప్పేస్తాడు. ఎవడైతే సరైన మొగుడు, నా భార్యను ఎవడు చూడకూడదు, నా పెళ్ళం పద్ధతిగానే ఉండాలి, నా లవర్ పద్ధతిగానే ఉండాలి, అది ఉన్నంతలో బతికినా నీట్గా పద్ధతిగా గౌరవంగానే బతకాలి అనుకునే మొగోడు ఎవడు లైట్ తీసుకో అని చెప్పడు. ఒకవేళ నువ్వు పద్ధతిగా తీసినా కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అంటే అవి లైట్ తీసుకోమంటారు. నువ్వు దిగదారి తీసినప్పుడు లైట్ తీసుకోమని ఎవరు చెప్పడు, పద్ధతిగా ఉండమనే చెప్తాడు. వాళ్ళు ఆడ చెప్పినా అంటే వాడు వాడుకొని వదిలేసే టైప్ అయితేనే చెప్తాడు. ఓకే, కరెక్ట్ మొగోడు అయితే చెప్పాడు. అలా చెప్పినా అంటే వాడు గొజ్జోట సమానం మొగోడే కాదు నా దృష్టిలో. మొగోడు అంటే కొట్టి మూలను కూర్చోబెట్టాలి అట్లా చేస్తే కనుక. ఓకే, సో కంప్లీట్ ఫుల్ ఫైర్ మీద అంటే నాకు నచ్చం అనమాట ఇట్లా మరీ ఒళ్ళు కనిపించేలా బట్టలు వేసుకోవడం. అంటే ఒక వాల్యూ, మనకంటూ ఆడలకు ఒక విలువ ఇవ్వాలి కదా, అది పోతుంది. ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో ఇన్స్టాలో దానికి ఇంకా మేము ఇలా వేసుకుంటాం, మళ్ళీ చంపేసినారంటే చిన్నపిల్ల ఏం చూపించిందని చిన్నపిల్లని చంపుతున్నారంటే అది రాంగ్. అది ఓకే, వాళ్ళు చిత్తకార్తి కుక్కలు వాళ్ళ కళ్ళ కామం పట్టి వస్తున్నారు కాబట్టి చిన్నపిల్లలే. దానికి కూడా రీజన్ ఉంది కదా, దానికి కూడా వెనకాల చూపించిన అమ్మాయే రీజన్ అవుతుంది కదా. ఇప్పుడు
ఒక దగ్గర చూసాడు వాడు అక్కడ చేయలేడు, ఎందుకంటే వెనకాల బలం ఉంది అని చెప్పి. దాని పక్కన 10 మంది ఉన్నారు అనుకో, ఆ అమ్మాయి పక్కన 10 మంది ఉంటే వాడు దాన్ని అప్రోచ్ అవ్వలేడు, అమ్మాయిని అప్రోచ్ ఏం అవ్వలేడు. చెప్పాలంటే వీళ్ళందరికంటే డబ్బులు తీసుకొని ప్రాస్టిట్యూట్ చేస్తున్నారు చూడు, వాళ్ళు చాలా మేలు. బయటికి పద్ధతిగా అనిపించి 4 గోడల మధ్య వాళ్ళు చేస్తారు, కానీ వాళ్ళ మూలంగా కొన్ని అత్యాచారాలు తగ్గినాయి. వాళ్ళు ఉండబట్టి, చాలా మంది రోడ్ల మీద వాళ్ళు ఉండబట్టి కొంతమంది అమ్మాయిలకు సేఫ్ అనుకోవచ్చు. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇండియాలో నిజంగా ప్రాస్టిట్యూషన్ ఏదైతే ఉందో దీన్ని వాళ్ళ మూలంగా మంచిది ఉండవు, వాళ్ళ లీగలైజ్. మూలంగా చాలా తగ్గినాయి. వాళ్ళనేది లేకపోతే తాగి మత్తులో తిరుగుతున్న పులులకు సింహాలకు వాళ్ళకు మేకలం అయిపోతాం, జింకలం అయిపోతారు చాలా మంది అమ్మాయిలు అట్లా. నువ్వు అంటే ఎప్పుడన్నా మనం ఒక్కరమే ఉంటాం, ఇప్పుడు నువ్వైనా సరే ఒంటరిగానే ఉండాలి, హాస్పిటల్లోనే ఉంటావు స్టిల్ ఓకే, నీ చుట్టూ ఎప్పుడు జనాలు ఉన్నా సరే ఒక్కోసారి లైఫ్లో అరే ఒక్కరమే అయిపోయామా అని వెన్నులో వణుకు పుట్టిన సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి, భయం వేసినవి. నేను అలా ఉన్నాయా? నలుగురిలో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటానో, ఒంటరిగా ఉంటే నాకు ఎట్లా ఉంటుందంటే నా జీవితం మీద నాకు విరక్తి కలుగుతుంటుంది. నా కూతుర్ని సెటిల్ చేసేంత వరకే నా లైఫ్ అనేది నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయినాను. నాకంటూ లైఫ్లో అన్నీ కోల్పోయినా, ఏం లేవు నా లైఫ్లో. నాకంటూ చెప్పుకోవడానికి ఒకటి లేదు. ఎక్కడ పోవాలన్నా కూడా ఒంటరిగానే పోవాలి, అందరితో కలిసి వస్తారు. నేను ఎప్పుడు సింగిల్, నా కూతురుతో కలిసే పోవాలి. ఆ విషయంలో నా లైఫ్ పూర్తిగా చచ్చిపోయింది. బికాస్ మా అమ్మ మా నాన్న తెలియని ఏజ్లో పెళ్లి చేసేసి నా జీవితాన్ని నాశనం లేపెట్టినారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టెప్ వేయాలంటే చిన్న ఏజ్లో పాప పుట్టింది. నా పాప కోసం నేను ఏం ముందడుగు వేయలేను, కానీ లోపల ఉంటుంది నా జీవితం నాశనం అయింది అనే ఫీలింగ్ అయితే ఉంటుంది అంతే. అది అంతటితో చెప్పుకోవడం తప్ప అంతకుమించి ముందడుగు వేయలేము. ఇంకా ఎన్నో రోజులు ఉంటాయి కదా, అంటే ఏడ్చి అలవాటు అయిపోయింది. ఇప్పుడు నా గురించి ఆలోచించే ఏజ్ కాదు, నా కూతురి గురించి ఆలోచించాలి. అండ్ చూసేవాడు కూడా ఇప్పుడు అంటే ఒక్కోసారి మీరు అన్నారు కదా లాస్ట్ తేజ గారితో చేసిన ఇంటర్వ్యూలో, బండి మీద పోతూ ఉన్నప్పుడు ఇది అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది, ఎక్కడ పని చేస్తుందని తెలియదు, ఎవరు ఉన్నారని తెలియదు, ఒక్కతే తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఇలాంటి సిచ్యువేషన్లో చూసేవాడు నిన్ను చూడకుండా నీ కూతుర్ని కూడా చూడడం స్టార్ట్ చేసేవాడు కొంతమంది ఉంటారు. సో అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో నీకంటే డేంజర్ ఎక్కువ మీ కూతురికే, అవును, సెక్యూరిటీ కావాల్సింది మీకంటే ఎక్కువ తనకే. అవును, ఎందుకంటే ఇప్పుడు నిన్ను అప్రోచ్ అయ్యేవాడు ఎవడైతే ఉంటాడో వాడు నీ కోసం అప్రోచ్ అవ్వట్లా, నీ నుండి నీ పాపకు అప్రోచ్ అవ్వాలనే థాట్లోనే నిన్ను అది పెడుతుంది. ఇప్పుడు చాలా న్యూస్లు బయట వింటున్నాము, ఫస్ట్ తల్లితో ఉండి తర్వాత పిల్లతో ఉంటున్నాడు అని చెప్పి. ఖచ్చితంగా అది కూడా భయాలు చాలా ఉన్నాయి. అదే చెప్తున్నాను కదా, కన్న తండ్రి తప్ప మిగతా వాడు ఎవడైనా ఆ తప్పు చూసే వాళ్ళే ఉన్నారు. అది ఈ సొసైటీలో అంటే నాకు కరాటే వచ్చు, నన్ను నేను డిఫెండ్ చేసుకోగలను, నేను జిమ్కి వెళ్తాను, కరాటే నేర్చుకున్నాను. నేను ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా, ఒకరు పెట్టే సొమ్ము తినకుండా నా కాళ్ళ మీద నేను బతుకుతూ నన్ను నేను కాపాడుకొని నా ఫ్యామిలీని నా కూతుర్ని కాపాడుకునే కెపాసిటీ నేను తెచ్చుకున్నా. నేను లేకపోతే అనే భయం తప్ప నేనుంటే భయం లేదనే సిచ్యువేషన్కి అయితే ఉంది ప్రజెంట్. సో నేను లేనప్పుడు కూడా ఒక సెక్యూరిటీ ఇవ్వాలి కాబట్టి నేను ఈ ప్రయత్నాలు. ఫ్యూచర్లో నాకేం పెద్ద కోరికలేను, ఫ్యూచర్లో బిగ్ బాస్ పోయిన తర్వాత నా డబ్బులు సంపాదించుకొని నంద్యాలలో పెద్ద బట్టల షాప్ పెట్టేసుకొని, నేను లేకపోయినా షాప్ జరగతట్టు ఉంటే ఆ డబ్బులు బిగ్ బాస్ కి నేనేం ట్రై చేయట్లేదు. నాకు రాసి పెట్టుంటే ఏ రోజైనా వెళ్తా, ఇట్లా చేసే తింగరి వీడియోస్ ఏదో రోజు తీసుకెళ్తాను. జనరల్ గా అంటే మన నుండి కూడా ఇప్పుడు రీసెంట్ గా బిగ్ బాస్ నుండి కూడా అనౌన్స్మెంట్ వచ్చింది కదా, అంటే జనరల్ పీపుల్ నిజం చెప్పాలంటే నాకు అట్లా అప్లికేషన్ పెట్టుకోవడం రాదు. నాకు ఇన్స్టాగ్రామ్ లో ఎడిటింగ్ చేయడానికే రావు, హ్యాష్ ట్యాగ్లు అవి ఉంటారు, అవి కూడా రావు. జస్ట్ వీడియో తీసి అప్లోడ్ చేయడం తప్ప నాకు సోషల్ బ్రెయిన్ అస్సలు లేదు. సో అవన్నీ నాకు దగ్గరకు వచ్చి ఒక ఫామ్ ఫిల్అప్ చేసి పంపి అన్న కూడా అది నేను ఫిల్అప్ చేసి ఎట్లా పంపించాలనే మైండ్ ఆలోచించే మైండ్ నాది. సో అవన్నీ నాకు రావు. నాకు అప్రోచ్ అయ్యి వస్తే నేను పోతా తప్ప నాకు దాని గురించి తెలియదు. పెట్టుందా లేదా అనేది, అంటే టెక్నాలజీ పెద్దగా లేదు బ్రెయిన్ లో, మిగతా అంతా వచ్చు నాకు. ఇది ఒక్కటి ఇయ్యాల దేవుడు అంతే. దేవుడు ఇచ్చిండు, నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి. మేబీ బిజీ వల్ల నీకున్న టైంలో అదే ఇప్పటి వరకు కూడా యూట్యూబ్ పెడదామంటే అదే భయం నాకు. యూట్యూబ్ పెడితే దాన్ని ఏదో షార్ట్ కట్ చేసి అవి మనకు వచ్చే కదా చేయడానికి. 10 నిమిషాలు ఫోన్ చూడాలంటేనే కళ్ళు మంటలు పుడతాయి, బికాజ్ నిద్ర సరిగ్గా ఉండదు. ఇంక ఈ యూట్యూబ్కి ఎవరినో నమ్ముకొని పెట్టుకుని వాడు మా వాళ్ళు మధ్యలో సంక నాకు ఇచ్చే నేను మళ్ళీ అన్నగాలు పాలైపోతాను కదా. ఓకే, అందుకని యూట్యూబ్ కూడా ఆలోచిస్తున్నా, మనకు వచ్చే పెట్టుకోవాలి, మనకు రానప్పుడు ఎందుకు బిల్డప్, మూసుకొని కూర్చోరా లక్ష్మి అని మూసుకున్నా. మూసుకొని కూర్చోరా లక్ష్మి అని. క్రేజీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ రా, అండ్ యూఆర్ ఎ గ్రేట్ ఉమెన్. అంటే నేను చూసిన ఉమెన్స్లో కొంతమంది పీపుల్ మాత్రమే ఇలా ఉన్నారనమాట. అంటే నువ్వు నిజంగా ప్రతిదీ ఆలోచించింది అంతా కూడా నిజమే. నిన్ను చూస్తారా నీ పాపను చూస్తారా అనే
థాట్లో కూడా నువ్వు ఉన్నావు అండ్ తనకి సెక్యూరిటీ లైఫ్ని ఇవ్వాలనుకుంటున్నావు అండ్ దాంతోపాటు ఒక రెప్యూటెడ్ పొజిషన్లో ఉన్నావు, డైవర్ట్ ఏది అవ్వకుండా కూడా అంటే ఇంకా కంటిన్యూ అవుతున్నావు. కాబట్టి నీలాంటి వాళ్ళకి కంపల్సరీ బిగ్ బాస్లో ఆపర్చునిటీ రావాలి. వస్తే ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో అంటే ఏదన్నా అయిపోగానే సూసైడ్స్ చేసుకుంటున్నారు అనమాట. సో అట్లీస్ట్ అంటే నీ లైఫ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రపంచంలో ఒక్కడు మారినా సరే లేదు చేసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ నేను కూడా ఒక 10-15 సార్లు సూసైడ్ చేసుకొని ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయా. వాళ్ళు కూడా ఫస్ట్ 2-3 సార్లు చేసుకోవాలి, మళ్ళీ బతకాలి, చచ్చిపోకూడదు ఫస్టే. సత్యవంత అంటే మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. మా ఏమంటారు వరలక్ష్మి చెప్తుంది ఏంటంటే చచ్చిపోయేటప్పుడు కూడా అందంగా రెడీ అయ్యి చచ్చిపోతుంది. అందంగా కనిపించడం అనేది మెయిన్. కానీ మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడే ఎవరు మనకు సపోర్ట్ ఉంటున్నారు, ఎవరు మనకు సపోర్ట్ లేరు, మనం లేకపోతే ఎవరికి ప్రాబ్లం అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది క్లారిటీగా. సో ఆ ప్రాసెస్ లోనే నేను ఎన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా కూడా నేను పోతే ఎవరికి నష్టం ఎవరికి లాభం అని మైండ్ లో తెలిసింది కాబట్టి ఎవరికి నష్టం లేదు, నా కూతురికి తప్ప ఎవరికి లాభం లేదు. నా కూతురికి కూడా లాభం ఉండదు, నష్టమే ఉంటుంది నా కూతురికి. అది మైండ్ లో ఉంది కాబట్టి నేను ఎందుకు చచ్చిపోవాలి, దేవుడు ఇచ్చిన జీవితం ఆయన తీసుకుపోయినప్పుడు పోతాడు. ఆ లోపల నేను నా వాళ్ళు నాకేం సంపాదించలేదు, నేనన్నా నా కూతురికి ఇవ్వాలి. సో దానికోసం ఈ పోరాటం అంతా డబ్బుల కోసం నేను న్యాయంగా సంపాదించాలి. లక్ష్మి పోరాటం, ఇది వంకర టింకర లక్ష్మి, వంకర టింకర లక్ష్మి పోరాటం. సో నిజంగా ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీయొచ్చు తొందరలో ప్లాన్ చేస్తాను. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇప్పటివరకు నువ్వు ఏదైతే సాధించావో వాటన్నింటికి కూడా కంగ్రాచులేషన్స్. ఫ్యూచర్లో ఇలానే హెల్తీగా హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు కదా మన వంకర టింకర వరలక్ష్మి యొక్క లైఫ్ స్టోరీ, నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్స్ని బ్యాడ్ కమెంట్స్ కాదండి, దయచేసి గుడ్ కమెంట్స్ పెట్టండి. సో ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.